సద్గురు పరమాత్మనే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. యస్య ప్రసాదాదహమేవ సర్వం మయ్యేవ సర్వం పరికల్పితం చ ఇత్థం విజానామి సదాత్మరూపం తస్యాంఘ్రిపద్మం ప్రణతోస్మి నిత్యం. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం నమామి. నమో గురుదేవ. ఈరోజు మనం భగవద్గీత యందు 4వ అధ్యాయము జ్ఞానయోగము. కృష్ణ పరమాత్మ మొట్టమొదటగా మనందరికీ కూడా జ్ఞాన ఉపదేశం చెయ్యటానికి ఈశ్వరుడు చేసినటువంటి ప్రయత్నం ఏమిటి అంటే యోగం గురించి మాట్లాడారు. అందుకే 18 అధ్యాయములన్నింటి చివరన యోగము అనే పదం ఉంటుందండి. యోగం అంటే ఈ శరీరంలో బంధించబడి ఉన్నటువంటి జీవుడు తన లోపట ఉన్నటువంటి పరంధాముడైనటువంటి సచ్చిదానందుణ్ణి తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నం చెయ్యాలి అని చెప్పాడు. ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా యోగమును పొందవచ్చు అంటున్నారు. కొన్ని జన్మలలో చూడండి, ఈ శరీరము మానవ శరీరం కాకపోయినా ఎన్నో లక్షల కోట్ల జన్మలలో చేసిన ప్రయత్నం చేత పూర్వజన్మకు సంబంధించినటువంటి సంస్కారాలు ఈ జన్మలో పశువుగా పుట్టినప్పటికీ కూడా మరి కొంతమంది అంటే కొన్ని రకాలైనటువంటి ప్రాణులు మనం అక్కడక్కడ వింటుంటాం. ఒక వరాహము ఒక దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తూ చేస్తూ దేహత్యాగం చేసిందని వింటుంటాం. ఇంకొక చోట ఒక వృషభము ఒక దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తూనే ఉంది అనేటటువంటి విషయాలు మనం వార్తలలో వింటాం. కృష్ణ పరమాత్మ ఇక్కడ మనకు ఒక సత్యం చెప్పారనమాట. యోగమును పొందడానికి మనిషికి గొప్పదైనటువంటి స్థితి కల్పించారు పరమాత్మ. అయితే 84 లక్షల ఉపాధులలో మనిషి మాత్రమే మంచేదో చెడేదో విచక్షణ చేసుకొని మంచిని తెలుసుకుంటూ అతను ఏం చేస్తాడు, ఇంద్రియాలను నిగ్రహిస్తాడు. దీనిని ఏమంటారు, ధమము అంటారు. మనస్సును కూడా నిగ్రహిస్తారు, దీనిని శమము అంటారు. అంటే శమము దమము అనేటటువంటి విషయాల యందు జాగ్రత్తగా ఉంటూ తనను తాను తెలుసుకోవడానికి చేసేటటువంటి నిరంతర ప్రయత్నము ప్రతి ఒక్కరూ కూడా చేసినప్పుడు భగవంతుణ్ణి పొందగలుగుతారు. అందుకోసమే పరమాత్మ మనిషికి బుద్ధి చైతన్యం ఇచ్చారు. బుద్ధి చైతన్యము లేని ప్రాణులలో కొన్ని పూర్వజన్మ యొక్క సంస్కారము చేత ఈశ్వరుడితో ఐక్యమైనటువంటి సంఘటనలు కూడా విన్నాం. కృష్ణ పరమాత్మ కూడా దాన్ని రూఢి చేశారండి. ఎక్కడ అంటే 9వ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ మనకి చెప్పబడినటువంటి శ్లోకం ఎంత అంటే 32వ శ్లోకంలో చెప్పారు. మాం హి పార్థ వ్యపాశ్రిత్య ఏపిస్యు పాపయోనయః. పాపయోనులయందు జన్మించిన అంటే పశుపక్షాదులు ఇవన్నీ కూడా పాపయోనులండి, అంటే పాపపు జన్మలు. మరి పాపపు జన్మలలో జన్మించినప్పటికీ కూడా భగవంతుణ్ణి చేరాయి అంటే అవి పూర్వజన్మలలో చేసినటువంటి పురుష ప్రయత్నం ఏదైతే ఉందో ఆ ప్రయత్నం ఈ జన్మకు వచ్చిన తర్వాత ఏమైంది అంటే భగవంతుణ్ణి తెలుసుకోగలిగినటువంటి స్థితిలోనే నిలబడతాయి, కానీ వాటి యొక్క ఉపాధి యొక్క ప్రత్యేకత మర్చిపోతాయి. ఇప్పుడు ఒక సింహమైన దాని యొక్క లక్షణం ఎప్పుడు మర్చిపోతుందంటే పూర్వజన్మలలో భగవంతుణ్ణి తెలుసుకోవాలనేటటువంటి గొప్పదైనటువంటి జ్ఞానముతో కూడిన సాధన చేసి ఆ సాధనలో భగవంతుడితో ఐక్యం కాలేక ఏదో చిన్న తప్పుల వల్ల ఒక సింహంగానో ఒక వృషభంగానో ఏదో ఒక ప్రాణిగా పుట్టి
ఈ జన్మ ప్రయత్నము చేత భగవంతుణ్ణి తెలుసుకోవడమే తమ లక్ష్యం కానీ, దేహ సంబంధమైనటువంటి వ్యామోహం మరిచిపోతాయండి. అంటే భగవంతుడు ఇక్కడ మీరు పొందినటువంటి జ్ఞానము, మీరు చేసిన సాధన ఏ జన్మలోనైనా మిమ్మల్ని రక్షిస్తుంది. అంటే చూడండి, ఏదైనా పాపయోనులలోకి, పశుపక్షాదులలోకి వెళ్ళవలసి వచ్చినా మీరిక్కడ ఎంతైతే చేశారో, చేసింది తప్పక రక్షణ చేస్తుంది అనే సత్యం కూడా చెప్తున్నారు. అంటే ఆయన మొదట ఏం చెప్పారు? మీరందరూ ఈ దేహంలో బంధించబడినటువంటి స్వస్వరూపమైన ఆత్మ అని తెలుసుకోమని చెప్పారు. తర్వాత మనకి సాంఖ్యం గురించి చెప్పారండి. హ్మ్. పంచభూతములు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం అని చెప్పేసి తర్వాత మనకి మరి శబ్ద, స్పర్శ, రూప, రసగంధాదులకు సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా వివరణ చేసి ఉన్నారు. సాంఖ్యం గురించి కూడా వివరించారు. అలా వివరించిన తదనంతరం మనకి కృష్ణ పరమాత్మ మీరందరూ కూడా చేసేటటువంటి కర్మలో దోషాలుంటాయి. ఆ దోషాలన్నీ కూడా పోగొట్టుకోండి. దోషములు లేనటువంటి కర్మయే మిమ్మల్ని రక్షణ చేస్తుంది అని చెప్పేసి పరమాత్మ ఈ దోషములు పోగొట్టుకోవడానికి అనేక రకములైనటువంటి ఉపాయాలు చెప్తూ ఆయన చెప్పిన సత్యమేంటి 3వ అధ్యాయంలో? మీ జీవితంలో ప్రతి క్షణము విలువైనదే. ఏ సమయాన్ని కూడా మీరు ఇది విలువ లేనిది అని చెప్పేసి దాన్ని వృధా చెయ్యకండి. ఒక వస్తువుని మీరు పట్టించుకోకపోయినా పర్వాలేదు కానీ, కాలంలో మాత్రం అంటే మీకు నిర్ణయించినటువంటి కాలంలో మాత్రం మీరు చేసే ప్రతి పని కూడా ఇతరులకు ఉపయోగకరంగా ఉందేమో చూసుకోండి. అంటే మనం చేసే ప్రతి ప్రయత్నము కూడా పరులకు ఉపకారం జరిగేలాగా చేస్తే గనక అది మనల్ని పరమాత్మ దగ్గరికి చేరువ చేస్తుంది. ఏ పని చేసినా స్వార్థంతో చెయ్యకండి అని పరమాత్మ మనకు జ్ఞాన ఉపదేశం కూడా చేస్తున్నారు. నిన్ను నువ్వు తెలుసుకునే ప్రయత్నం చెయ్యాలి అని చెప్తూ ఉన్నారు. తర్వాత ఇక మనకి జ్ఞాన యోగంలో కృష్ణ పరమాత్మ ఏం చెప్పబోతున్నారు? ప్రతి క్షణం విలువైనది అంటున్నారు. విలువైన సమయాన్ని ఎలా వినియోగించుకోవాలి మనమందరము కూడా? ఈ విలువైనటువంటి సమయంలో మనం ఎటువంటి ప్రయత్నం చెయ్యాలో సవివరంగా వివరించారు. వివరించిన ఇంకా అంటే జీవుడు కొన్ని కోట్ల జన్మల నుంచి కూడా మాయలో ఉన్నాడు. అజ్ఞానం చేత జీవిస్తున్నాడు. దేహ సంబంధమైన విషయ వాసనల కోసమే ప్రయత్నం చేస్తాడు. తనను తాను తెలుసుకోవడానికి ప్రయత్నం చెయ్యరు కాబట్టి భగవంతుడు మనందరికీ కూడా 18 అధ్యాయముల వరకు కూడా మనకు తెలియనటువంటి ఎన్నో రహస్యాలన్నీ కూడా తెలియజెప్పి మనమందరము కూడా భగవంతుడితో లయం కావడానికి కావలసినటువంటి సంసిద్ధతను ఈశ్వరుడు మనకు అందిస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ప్రయత్నం చెయ్యాలి అంటున్నారు. మనం చేసే ప్రయత్నమే మనల్ని భగవంతుడి పాదాల దగ్గరికి తీసుకెళ్తుంది కాబట్టి ఇక్కడ జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నారు. మరి ఇక్కడ జ్ఞాన యోగమునందు కృష్ణ పరమాత్మ చెప్పే సత్యాలు ఏంటంటే, మొదట జ్ఞాన తపస్సు గురించి మాట్లాడారండి. తర్వాత జ్ఞాన యజ్ఞం అన్నాడు. తపస్సు, జ్ఞాన యజ్ఞము, తర్వాత జ్ఞాన నౌక, జ్ఞానాగ్ని, ఇలా పరమాత్మ మనకు ఈ విషయాలన్నీ కూడా తెలియచేయటం జరిగిందనమాట. అంటే ఇక్కడ పరమాత్మ ఒక్కొక్క విషయం గురించి వివరిస్తారు. జ్ఞాన తపస్సు అంటే ఏంటి? జ్ఞాన యజ్ఞం అంటే ఏంటి? మరి నౌక గురించి జ్ఞాన నౌక, ఇలా ఈ విషయాలన్నీ కూడా ఇక్కడ 4వ అధ్యాయంలో చక్కగా వివరణ చేస్తారనమాట పరమాత్మ. 4వ అధ్యాయం మొత్తంలో కూడా ఈ విషయాలన్నీ జ్ఞానమనే అగ్నిలో దహనమైపోతాయి మీరు చేసే కర్మలన్నీ అని కూడా మరి ఈశ్వరుడు మనకు జ్ఞాన ఉపదేశం చేస్తారనమాట. ఈ అధ్యాయమునందు ఇవన్నీ కూడా ఉంటాయి. తర్వాత ఇక కృష్ణ పరమాత్మ మనకి నిష్కామ కర్మ గురించి చెప్తారు. అంటే ఫలితాన్ని ఈశ్వరుడికి సమర్పణ చేసి భగవంతుడు అంగీకరించిన కర్మ అంటే శాస్త్రం ఒప్పుకున్న కర్మ. శాస్త్రం ఏ కర్మను ఒప్పుకుంటుంది? పరులకు ఉపకారం చేసే కర్మను మాత్రమే ఒప్పుకుంటుంది. దేహ సంబంధమైన విషయాలన్నీ ధర్మంగా చెయ్యాలంటుంది. ధర్మము లేనటువంటి కర్మ మిమ్మల్ని బంధములో పడవేస్తుందని చెప్పేసి ప్రతి ఒక్కరూ కూడా దేహ సంబంధమైన విషయాల కంటే కూడా మరి పరులకు ఉపకారం జరిగేటటువంటి దైవ సంబంధమైన కార్యాలను ఎంచుకోవాలి అని చెప్పేసి కృష్ణ పరమాత్మ మనకు జ్ఞాన ఉపదేశం చేస్తున్నారు.
అంటే మనమందరము కూడా జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. జ్ఞానాన్ని సంపాదించుకోవడం కోసం అని చెప్పేసి మనం యోగ వాసిష్టంలో ఉన్న 2 విషయాలు అంటే యోగ వాసిష్టం నందు శ్రీరాముడికి కలిగిన వైరాగ్యాన్ని వశిష్ఠుడు నివృత్తి చేస్తూ ఉన్నాడు. ఇక్కడ అర్జునుడికి కలిగినటువంటి వైరాగ్యాన్ని కృష్ణ పరమాత్మ నివృత్తి చేస్తూ ఉన్నాడన్నమాట. అంటే ఎలా చూసినా ఒక చోట ఆ శ్రీ మహావిష్ణువే ఒక చోట ఈ దేహబంధంలో నుంచి ఎలా విడిపడాలి అని చెప్పేసి వైరాగ్యంతో కూడి ఉన్నాడు. మరి ఇక్కడ కృష్ణ పరమాత్మగా అర్జునుడి యొక్క విరక్తిని పోగొట్టడానికి అర్జునుడికి కలిగినటువంటి ఏమంటారు ఆత్మజ్ఞానాన్ని అతనికి పెంపొందించి దేహబంధాల నుండి విడిపడటానికి కావలసిన జ్ఞానాన్ని మరి కృష్ణ పరమాత్మ అందిస్తున్నారు. చూడండి, ఆ పరమాత్మయే ఒక చోట శిష్యుడుగా ఉన్నాడు, రాముడుగా ఉండి శిష్యుడుగా ఉన్నాడు. ఆ పరమాత్మయే ఇక్కడ కృష్ణ పరమాత్మగా ఉండి జ్ఞాన ఉపదేశం చేస్తున్నారు. అంటే ఉన్నది ఒక్కటే వస్తువు కాబట్టి ఆయనే శిష్యుడుగా ఉంటాడు, ఆయనే గురువుగా ఉంటాడు. అంటే దీన్ని బట్టి మనకు అర్థం కావాలి, సృష్టిలో 84 లక్షల రకాల ఉపాధులన్నీ ఈశ్వర తత్వమే తప్ప అన్యమైనది ఏది కూడా ఈ లోకంలో లేదు. కాబట్టి భగవంతుణ్ణి మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. భగవంతుడు లేకుండా ఈ లోకంలో ఏది కూడా లేదు అనే సత్యం గుర్తించి భగవంతుడు ఎలా అయితే జీవించమంటున్నాడో, అంటే మనం అందరము కూడా భగవంతుని యొక్క సామ్రాజ్యంలో ఉంటున్నాం కదండి. మరి భగవంతుడి సామ్రాజ్యంలో ఉంటున్నప్పుడు భగవంతుడు చెప్పినట్టు వినాలి కదా. ఒక కుటుంబానికి సంబంధించి పిల్లలు ఎలా ప్రవర్తించాలి, ఆ తల్లిదండ్రులు చెప్పినట్టుగా పిల్లలు ప్రవర్తించాలి. అదే విధంగా ఒక రాజ్యంలో ఉన్న ప్రజలు రాజుకు అనుకూలంగా జీవించాలి. మనం పరమాత్ముని యొక్క నీడలో మనం ఉన్నాం కాబట్టి భగవంతుడికి అనుకూలంగా ఉండడం అంటే భగవంతుడు ఎలా కర్మ చేయమంటున్నారో తానే భూమి మీదకొచ్చి కర్మ చేసి మనందరికీ నేర్పించాడు. మీరు కూడా కర్మను ఎలా చెయ్యాలో నేర్చుకోండి. పరమాత్మ భూత భావోద్భవకరో విసర్గ కర్మ సంహిత అంటాడు. అంటే నేను సృష్టి చేసేటప్పుడు ఎవరి నుంచి కూడా ఏ ఫలితాన్ని ఆశించకుండా సృష్టి చేస్తాను. అంటే మనందరికీ పరమాత్మ ఏం చెప్తున్నాడు, మీరు ఏ పని చేసినా నాకెంత లాభం వస్తుందని ఆలోచించకుండా నేను చేసిన పని ఒక నలుగురికైనా ఉపయోగపడితే చాలు అని మీరు కర్మ చెయ్యమని భగవంతుడు మనందరికీ నేర్పిస్తున్నారు. మనమందరము కూడా చేసే ప్రయత్నం ఏంటంటే మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఆ ప్రయత్నం అంతా కూడా అంటే ఇప్పుడు మనం ఒక ధనవంతుడితో స్నేహం చేయాలనుకుంటున్నాం అనుకోండి, మనం ఏం చేస్తాం, ధనవంతుడిలాగా ఉండేలాగా మనం ప్రయత్నం చేస్తాం, ధనవంతుడికి నచ్చేలాగా మనం ప్రవర్తిస్తాం. అవునా కదా? ధనవంతుడితో స్నేహం చేయాలనుకుని ధనవంతుడికి ఇష్టం లేని పనులన్నీ చేస్తే ధనవంతుడికి దగ్గరవుతామా? వాడు అసహించుకుంటాడు. అసహించుకుంటే ఇబ్బంది వస్తుంది. మరి ఒక ధనవంతుడితో ప్రయోజనం కోరుకున్నప్పుడు మనం జాగ్రత్త పడుతున్నాం. కొన్ని కొన్ని మనకు ఇష్టం లేని విషయాలు కూడా సర్దుకుంటున్నాం గదండీ! అంటే ఈ లోకంలో ఉన్నటువంటి ఒక గొప్ప ప్రయోజనం అంటే ధనవంతుడితో స్నేహం అని అనుకున్న వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళకి నచ్చని విషయాలు కూడా చేసేస్తుంటారు. ఎందుకు? ధనవంతుడికి ఇష్టమని. ఇక్కడ మనం భగవంతుడి అంశాన్ని తెలుసుకున్నాం. భగవంతుడితో లయమైతే భగవంతుడితో సమానమైన స్థానం మనం పొందుతాం కాబట్టి కృష్ణ పరమాత్మ అంటున్నారు, నేనెలా కర్మ చేయమని చెప్తానో మీరు కూడా అలాగే కర్మ చెయ్యండి అని చెప్తున్నాడు. నేనెలా చేస్తాను? ఫలితాన్ని కోరుకోకుండా చేస్తాను. మీరెలా చేస్తారు? ఫలితం కోరుకోకుండా చెయ్యండి. దానికోసం అని చెప్పేసి ఇప్పుడు మనం జ్ఞానం గురించి చెప్పుకుంటున్నాం గదా! అయితే శుక మహర్షి మనందరికీ తెలుసు. భాగవతాన్ని 7 రోజుల పాటు ఎవరికి చెప్పారు అనంటే పరీక్షిత్ మహారాజుకు చెప్పారు. చెప్పి మోక్షం పొందడానికి ఆయన సహాయం చేశాడు. అంటే భగవత్ సంబంధమైనటువంటి కథలన్నీ కూడా చెప్పారు. అలా చెప్పినటువంటి శుక మహర్షి యొక్క గొప్పతనం తెలుసుకోవాలి. ఆయన 7 రోజులలో భాగవతం చెప్తే పరీక్షిత్ మహారాజుకి మోక్షం వచ్చేసింది. అంటే జ్ఞానాన్ని బోధించే గురువు ఎంత గొప్పదైన స్థానంలో ఉండాలో మనం అర్థం చేసుకోవాలి. మరి ఈ శుక మహర్షి గురించి ఒక 2 మాటలు చెప్పుకుంటే, ఇతడు వ్యాసుడి యొక్క సంతానం. ఇప్పుడు వ్యాసుడు తనకు తెలిసినటువంటి జ్ఞానాన్నంతా కూడా అందించారండి. అందించిన తర్వాత వ్యాసుడు దగ్గర శుకుడు అంటున్నాడు, నాన్నగారు
భగవంతుడు అంతటా ఉన్నారనేటటువంటి సత్యం నేనింకా అంగీకరించలేకపోతున్నాను. అంటే ఉన్నారని అంటున్నాం కానండి, అనుభూతిలోకి రావాలి. అనుభూతిలోకొచ్చినప్పుడే కదా భగవంతుడిని మనం విశ్వసించేది. భగవంతుడు ఎల్లెడలా ఉన్నాడన్నప్పుడు ముందు మనం భగవదనుభూతి పొందాలి. భగవదనుభూతి పొందాలంటే అతనికి శాస్త్రంలో ఉన్న విషయాలు అర్థమవుతున్నాయి కానీ, అనుభూతి లేకపోవడం వలన అతడు తృప్తిగా లేడు. ఇప్పుడు పాలు ఎలా ఉంటాయి అంటే తెల్లగా ఉంటాయి అని అంటున్నాం కానీ, పాలు రుచిగా ఉంటాయని కూడా ఎవరో తాగిన వాళ్ళు చెప్తున్నారు. కానీ, ఆ పాల రుచిని మనం ఆస్వాదిస్తే గదండీ! పాలు బావున్నాయని మనం కూడా నమ్మేది. మనసు చూస్తుంది బావుంటాయట, రుచిగా ఉంటాయంట అంటుంది గానీ, నిజంగా బాగుంటాయని అనగలుగుతుందా? అనలేదు. అదే విధంగా భగవంతుడు అంతటా ఉన్నారంటున్నాం. అన్ని రూపాలలో ఉంటున్నారంటున్నాం. భగవంతుడే నన్ను తిడుతున్నాడని సర్దుకోమంటున్నారు. భగవంతుడే నన్ను పొగుడుతున్నారని సర్దుకోమంటున్నారు. మరి ఇవన్నీ ఎలా సాధ్యమవుతుంది? శుకుడు కూడా మనలాగే ఉన్నాడు. మనలాగే ఉండి అడుగుతున్నాడనమాట వాళ్ళ నాన్నగారిని. నాన్నగారు, నేను మీరు చెప్తున్నారు గానీ నాకెందుకో ఆ అనుభూతి రావట్లేదండి. అది ఎలాగో చెప్పండి అనంటే, నాయన నాకు తెలిసిన మేరకు చెప్పాను. నిజంగా గురువు యొక్క గొప్పతనం ఏంటంటే, తనకు తెలిసినది ఏదైతే చెప్తాడో చెప్పి, మిగిలిన దాని కోసం వేరొకరిని ఆశ్రయించి, నీకున్న సందేహాలను నివృత్తి చేసుకొని భగవంతుడితో ఐక్యం కమ్మని ఈశ్వరుడు చెప్తాడు. ఈశ్వర స్వరూపంగా ఉన్న గురువు చెప్తాడండి. ఇక్కడ వ్యాసుడంతటి వాడు మన వ్యాసుడు అంటే చాలా మరి పరమాత్మ కూడా చెప్పారు. మునీనామప్యహం వ్యాసః. మునులందరిలో కూడా వ్యాసుడిగా ఉన్నది నేనే అని చెప్పారు. మరి అలాంటి వ్యాసుడు అంటే మనందరికీ కూడా గురువు యొక్క గొప్పతనం గురించి చెప్పడం కోసమే మరి వ్యాసుడంతటి ఆయన కూడా నాయనా నాకు తెలిసింది చెప్పాను. ఇంకా నీకు అనుభూతి కలగలేదు అంటే, అనుభూతి కలిగించడం కోసం నేను వేరొకరి పేరు చెప్తాను. అక్కడికి వెళ్ళు. అంటే వ్యాసుడి కంటే కూడా అధిక స్థాయిలో ఉన్న వ్యక్తి పేరు చెప్తున్నాడు. అంటే చూడండి ఎంత గురువు అంటే ఎలా ఉదారతతో ఉండాలో నేర్పిస్తున్నారండి. స్వార్థంతో ఉండటం గురించి అసలు గురువుకి స్వార్థమే ఉండకూడదు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు? మరి నాకంటే అధిక అంటే నీకు ఎవరి దగ్గరికి వెళ్తే పూర్ణంగా అర్థమవుతుందో అటువంటి జ్ఞానబోధ చెప్పేటటువంటి వాళ్ళ గురించి చెప్తాను. నువ్వు జనకుడి దగ్గరికి వెళ్ళు అని చెప్పారు. శ్రీరామచంద్రుడి యొక్క మామగారు ఉన్నారు కదండి దశరథుడు. సారీ, జనకుడు. వాళ్ళ నాన్నగారు దశరథుడు కదా! మరి జనకుడి దగ్గరికి వెళ్ళమని చెప్పారు. ఇక్కడ సరే అని చెప్పేసి వాళ్ళ నాన్నగారు చెప్పారు. సరే అనుభూతి కలుగుతుందంటే నేను వెళ్తాను నాన్నగారు అని చెప్పేసి వెళ్ళాడనమాట. వెళ్తే అక్కడ జనకుడికి అర్థమవుతుంది. ఈ శుకుడు ఎందుకొచ్చాడో అర్థమవుతుంది. సరే జనకుడిని పరీక్ష చేద్దామని చెప్పేసి అదే శుకుడిని పరీక్ష చేద్దామని జనకుడు అనుకున్నాడు. ఇప్పుడు జనకుడు వచ్చారు అని చెప్పి జనకుడి దగ్గరికి భటులు వెళ్లి, ఇలా శుకుడు మీ దగ్గరికి వచ్చారండి. వ్యాస మహర్షి వాళ్ళ కొడుకు. వాళ్ళ నాన్నగారు ఇక్కడికి పంపించారు అంటే, సరే నాకిప్పుడు చాలా పనులున్నాయి. ఆయన అలా ఎదురు చూడమని చెప్పారట. 7 రోజుల పాటు గుమ్మం బయట ఉన్నాడట శుక మహర్షి. 7 రోజులు ఉన్నాడు. అతని ప్రవర్తనలో ఏ మార్పు లేదండి. వచ్చినప్పుడు ఎలాంటి మనస్తత్వంతో ఉన్నాడో, 7వ రోజు వరకు ఈయన నాకు దర్శనం ఇవ్వడేండి. మనం ఎక్కడికైనా వెళ్ళినా, గుడికి వెళ్ళినా, ఓ 2 గంటలు దర్శనానికి లేట్ అయితే, అబ్బా! ఇంకోసారి ఈ గుడికి రావద్దు, ఇక్కడ బాగా జనాలుంటారని చెప్పేసి మనం వెంటనే ఒక అభిప్రాయానికొచ్చేస్తాం. 2 గంటలు భగవంతుడి కోసం ఓపిక పట్టలేమండి. మరిప్పుడు జనకుడి దగ్గరికి 7 రోజుల పాటు చూడండి పెద్దవాళ్ళ కథలు ఎందుకు తెలుసుకోవాలి మనం? తెలుసుకోవడం వల్ల ప్రయోజనం ఏంటి? అంటే 7 రోజుల పాటు నాకు భగవంతుడు దొరుకుతాడండి, నాకు శాస్త్రజ్ఞానం ఉంది. భగవంతుడు ఎందుకు దొరకటం లేదంటే, నీ లోపట ఉన్నటువంటి సహన గుణాన్ని ఈశ్వరుడు పరీక్ష చేస్తాడు. ఇక్కడ జనకుడు సాక్షాత్తు ఈశ్వర స్వరూపంగా పరమాత్మానుభూతి పొంది ఉంటాడనమాట. అందుకే వ్యాసుడి కంటే కూడా అధిక స్థాయిలో జనకుడిని చెప్పడం జరుగుతుంది. ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన అంతరంగమును పరిశీలన చేస్తూ ఉన్నారనమాట. భగవంతుడు కూడా ప్రతి క్షణం మన అంతరంగమును పరిశీలన చేస్తూ ఉంటాడు. వీళ్ళు కరెక్ట్ గా ఉన్నారా లేదా? ఇంకా ఏదైనా ఒక గొప్ప విషయం వస్తే చెలించిపోతున్నారా అని. ఒక భార్యాభర్తలు ఇద్దరు ఉంటారటండి. వాళ్ళిద్దరూ కూడా ఒక 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత భర్త గారికి 65, భార్యకి 60 సంవత్సరాలు వచ్చాక, ఇక మనం చాలా కష్టపడ్డాం. మనమిద్దరము ఏదైనా ఒక గొప్ప భగవత్ సంబంధమైనటువంటి ఆశ్రమానికి వెళ్లి, మన శేష జీవితాన్ని అక్కడ ఉన్నంత కాలం సేవ చేసుకొని,
జీవిత పరమార్థాన్ని పొందుదామని చెప్పేసి ఇద్దరు నిర్ణయించుకున్నారట. పిల్లలకి పెళ్లిళ్ళు అయిపోయాయి. అన్ని బాధ్యతలు అప్పచెప్పారు. వెళ్ళిపోతున్నారట. అలా వెళ్ళిపోతుంటే భర్త గారు ముందున్నారు. భార్య గారు వెనకున్నారు. ఇప్పుడు భర్త గారి కళ్ళ ముందు ఒక బంగారపు గొలుసు ఒకటి, ఏదో ఒక 10 తులాల బంగారపు గొలుసు ఆ రోడ్డు మీద పడి ఉందట. ఆ వస్తువును చూడగానే ఒక్కసారిగా భయం కలిగిందట. అదేంటండి, బంగారపు వస్తువుని చూస్తే ఆనందం కలగాలి గాని ఆయనకు భయం కలిగిందంటే, ఇప్పటి వరకు ఈ డబ్బు సంపాదన అని చెప్పేసి లంపటంలో ఉన్నాను. ఈ లంపటంలో నుంచి ఇప్పుడే బయటపడదామంటే స్వామి ఇప్పుడేంటండి నాకు ఇలాంటి బంగారపు గొలుసు నా కళ్ళ ముందే పడాలా? ఇప్పుడు ఈ వస్తువు గనక నా భార్య చూసింది అంటే, ఇప్పుడు ఈ బంగారపు వస్తువుని తీసుకొని ఇంటికి వెళ్దామంటుంది. మళ్ళీ లంపటంలో పడిపోతాం. ఎందుకయ్యా నాకు ఆ పరీక్ష పెట్టావని చెప్పేసి భర్త అంటున్నాడట. భర్త ఏం చేశాడు? ఆ గొలుసు మీద కాలు పెట్టేసి, నువ్వు ముందు వెళ్ళు, నేను వెనకాలొచ్చేస్తానంటున్నాడట. అప్పుడు భార్య అన్నదట, "హుహు. బాగానే కప్పిపుచ్చారులే గాని, ఆ కింద మీ కాలు కిందున్న గొలుసు బయటికి తీయండి. ఇన్నాళ్లలో మన జీవితంలో ఎప్పటి వరకు కూడా సంపదలనే లంపటంలో పడి మనం ఏం కోల్పోయామో మనకి ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. ఇంకా ఈ బంగారం కోసం అని చెప్పేసి నేను మళ్ళీ మిమ్మల్ని ఇంటికి వెళ్దామని అంటాననుకుంటున్నావా? అలా ఎప్పటికీ జరగదు. ఆ గొలుసు అక్కడ పెట్టేయండి. ఎవరిదైతే వాళ్ళు తీసుకుంటారు. మనకు సంబంధం లేదని చెప్పేసి మరి వాళ్ళెక్కడికైతే వెళ్ళాలనుకున్నారో అక్కడికి వెళ్లారు. అంటే భగవంతుడు చివరికి కూడా పరీక్ష పెడతాడు. ఇలా శుక మహర్షికి కూడా జనకుడు పరీక్ష పెడుతున్నారు. 7 రోజుల పాటు అక్కడ ఉంచారట బయట. అందుకే మనం ఎక్కడైనా ఎదురు చూడవలసి వస్తే ఎప్పుడు కూడా బెంగ పెట్టుకోవద్దు. ఎవరింటికైనా వెళ్లి కలవడం కోసం వెళ్ళినా, దేవాలయ దర్శనానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మనం అనుకున్న పనిని మనం అనుకున్న టైంలో చేసేస్తే సంతోషంగా ఉంటాం. ఏమాత్రం కొంచెం డిస్టర్బెన్స్ ఉన్నా బాగా బాధపడిపోతాం. ఒక పెద్ద నిర్ణయానికి కూడా వచ్చేస్తాం. అబ్బా! వీళ్ళు కరెక్ట్ కాదు. ఇంటికి మనిషిని పిలిపించి వాళ్ళు మనిషిని నిర్లక్ష్యం చేశారు అని చెప్పేసి వెంటనే అసహనానికి గురి అవుతాం. ఇక్కడ శుక మహర్షి కథనం ద్వారా మనం ఏం తెలుసుకుంటున్నామంటే, ఏ మాత్రం బ్రహ్మ జ్ఞానానుభూతి అంటే ఇదే చెప్పబోతున్నారు. 7 రోజుల పాటు కూడా వచ్చాడు, అలాగే నిల్చున్నాడు. మళ్ళీ 7 రోజుల తర్వాత జనకుడు అన్నాడట భటులను పిలిపించి, బయట ఉన్నటువంటి బస చేసేటటువంటి ప్రదేశంలో ఉండమని చెప్పు, నాకు ఇంకా పనులున్నాయి అన్నారట. సరే అని చెప్పేసి మళ్ళీ 7 రోజుల పాటు ఆ ప్రదేశానికి పంపిస్తే అక్కడ 7 రోజుల పాటు బస చేస్తూ ఉన్నాడట. చూడండి, నేనింత బ్రహ్మజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి. నేనొస్తే నన్ను నిర్లక్ష్యం చేస్తారా? వ్యాస మహర్షి కొడుకుని గదా నేను. చూడండి, ఇక్కడ అతని పుట్టుక గురించిన గర్వం లేదండి. జ్ఞానానికి సంబంధించిన గర్వం లేదు. చూడండి, పుట్టుకతో వచ్చేటటువంటిది ఆహ్, ఏదైతే మనమందరము కూడా ఏదైనా గొప్ప కులంలో ఉంటే, అబ్బా! ఇంత గొప్ప కులంలో ఉన్నాను, ఇంత సంపదలతో ఉన్నాను, ఇంత బ్రహ్మజ్ఞానం సంపాదించాను, నన్నింత నిర్లక్ష్యంగా చూస్తున్నారేమని చెప్పేసి అసహనానికి గురి అవుతూ ఉంటారు. మరి చూడండి, ఇవన్నీ కూడా శుక మహర్షిలో కనపడుతున్నాయా? కనపడట్లేదు. ఆల్రెడీ అతడు బ్రహ్మము స్థితిలోనే ఉన్నాడు. కానీ ఆయనకు ఆ స్థితి ఇంకా తెలియపడనట్టుగా కనపడుతుంది. అసలు ఏంటి అని జెప్పేసి తెలుసుకుందామని జెప్పేసి వచ్చాడనమాట. వచ్చిన తర్వాత ఇప్పుడు 7 రోజుల తర్వాత ఇక మళ్ళీ భటుల్ని పిలిచారు. 7 రోజుల పాటు అతనికి సకల సౌకర్యాలు, రాజలాంఛనాలన్నీ కూడా అతనికి ఏర్పాటు చేయండి అన్నారట. మళ్ళీ 7 రోజులు మరి అందమైనటువంటి స్త్రీలు, తర్వాత అనేకమైనటువంటి అతనికి కావలసినటువంటి గొప్ప గొప్ప భోగములన్నీ ఏర్పాటు చేశారట. వాటిని అనుభవిస్తున్నప్పుడు ఏదో తింటున్నాడు, బ్రతకడానికి తింటున్నాడే తప్ప, మరి అక్కడ నేనిప్పుడు గొప్ప విలాసాలలో ఉన్నాననేటటువంటి ఆ ఆలోచన లేదు. మన ప్రవృత్తి లేదండి. ఇలా 7 మూళ్ళ 21 రోజు పూర్తయిపోయిన తర్వాత ఇప్పుడు జనకుడు దర్శనమిచ్చారట. "ఏం నాయనా నీకేంటి సందేహం" అంటే, "మీ దగ్గరికి మా నాన్నగారు పంపించారండి. బ్రహ్మానుభూతిని పొందడం అంటే ఏంటో నాకు మీరు వివరిస్తారు" అని చెప్పేసి చెప్పారు. చెప్పండి. "నాయనా నువ్వు 7 మూళ్ళ 21 రోజులు మరి నా కోసం నువ్వొచ్చి 21 రోజులలో నువ్వు అనుభవించేటటువంటి ఏ సుఖము, ఏ దుఃఖమునందు కూడా నీకే మాత్రము కూడా ఇబ్బంది కలగకుండానే ఉండిపోయావు. వచ్చినప్పుడు ఎలాంటి మనఃప్రవృత్తి ఉందో, ఈ 21 రోజులలో కూడా నీ మనఃప్రవృత్తి ఏమీ మారలేదు. దుఃఖమునందు కృంగిపోవడం, సుఖమునందు పొంగిపోవడం అనేది లేనే లేదు." కృష్ణ పరమాత్మ చెప్పారు గదండీ! "దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగత స్పృహః" అన్నాడు. సుఖముల యందు పొంగిపోయింది లేదు, దుఃఖముల యందు
కృంగిపోయింది లేదు, సుఖముల యందు పొంగిపోయింది కూడా ఏమీ లేదు నాయనా నువ్వెలా ఉన్నావు? వీత రాగ భయక్రోధ. అంటే నువ్వు రాగము లేదు నీకు, భయము లేదు, క్రోధము కూడా లేదు. నువ్వన్నింటినీ జయించావు. ఇంకొక మాట కృష్ణ పరమాత్మ చెప్తారు. నద్వేష్టి సంప్రవృత్తాని అంటాడు. అంటే తనకు సంప్రాప్తించిన దానిని ద్వేషించకండి అని పరమాత్మ చెప్పిన మాట ఇక్కడ శుకుడు ఆచరించాడు. అంటే తనకు ఏదైతే 7 రోజుల పాటు గుమ్మం బయట ఉన్నప్పుడు ఏమాత్రము కూడా ఏంటి నాకు ఈ పరిస్థితి ఉందని ఆలోచన చేయలేదు. తనకి భగవంతుడు ఏదిస్తే అది ప్రసాదం అని చెప్పేసి అలా నిల్చున్నాడు. తర్వాత చివరి 7 రోజుల పాటు చాలా రకములైనటువంటి భోగ్య వస్తువులతో ఉన్నాడు. కానీ అతడు మరి వీటిని వీటితో నేను రమిస్తున్నానని తృప్తి లేడు. నద్వేష్టి సంప్రవృత్తాని అంటే తనకున్న వాటిని ద్వేషించట్లేదు. నా నివృత్తాని కాంక్షతి. అయ్యో నన్నేంటండి ఇక్కడ నిల్చోబెట్టారు, నాకు ఇంకా ఏదైనా ఉత్తమమైనటువంటి స్థితి ఇవ్వచ్చు కదా అని చెప్పి కోరుకోవటం లేదు. ఉన్నదానిని విమర్శించటం లేదు, లేని దానిని కోరుకోవటం లేదు. ఉదాసీనవదాసీనం అంటే సాక్షిగా ఉన్నాడు. వాటన్నింటినీ అలా ఏవైతే తనకు సంప్రాప్తిస్తూ ఉన్నాయో దుఃఖములు సుఖములు అన్నింటినీ కూడా అలా సాక్షిగా చూసావు నాయన. ఇదే బ్రహ్మత్వం అంటే, వేరొకటి ఏమీ కాదు. ఈ దేహ సంబంధమైన విషయాలలో వచ్చే సుఖమును దుఃఖమును కూడా నువ్వు సాక్షిగా చూసావు. ఇప్పుడు నువ్వు నాకంటే కూడా అధికుడవు అని చెప్పేసి జనకుడే శుక మహర్షికి చెప్పారట. చూడండి, వ్యాసుడేమన్నారు? జనకుడి దగ్గరికి వెళ్ళినానా నాకంటే అధికుడవు అన్నారు. ఇప్పుడు వ్యాసుడు తర్వాత జనకుడు ఏమంటున్నాడు? నువ్వు నాకంటే కూడా ఉన్నతమైనటువంటి స్థానాన్ని నువ్వు పొంది ఉన్నావు. ఇక నీకు బ్రహ్మమునకు ఏమాత్రము తేడా లేదు. నాకు ఇంకా చిన్న చిన్న విషయాలలో కొంచెం కొన్ని ఇబ్బందులు ఉన్నాయి నాయన, నేను ఇంకా వాటిని సాధించుకునేది ఉంది. నీకు ఏ మాత్రము కూడా అలజడి లేనటువంటి మనస్సు, ఈ అలజడి లేనటువంటి మనస్సే బ్రహ్మమును పొందడానికి కావలసిన స్థితి. శమము ధవము అనే రెండింటిని కూడా నువ్వు సాధించావు అని చెప్పేసి జనకుడు శుకుడికి మరొక సర్టిఫికెట్ ఇచ్చి పంపించారు. ఇలా మనసు ఏ విషయాలకు చెలించినటువంటి శుక మహర్షి బోధించినటువంటి 7 రోజుల యొక్క భాగవతం కథలన్నీ కూడా పరీక్షిత్ మహారాజు కూడా ఎన్నో పుణ్యకర్మలను చేసి ఎంతో గొప్పగా శ్రేష్టంగా ఉన్న వ్యక్తి కాబట్టి సాక్షాత్తు మరి కృష్ణ పరమాత్మయే వాళ్ళ అమ్మగారి యొక్క ఉత్తర గర్భంలో ఉన్నప్పుడు బ్రహ్మాస్త్రం యొక్క తాకిడి నుండి మరి సాక్షాత్తు ఈశ్వరుడే కాపాడబడినటువంటి బిడ్డడు కాబట్టి పరీక్షిత్ మహారాజు మరి పరమాత్మను తెలుసుకోవడానికి కావలసినటువంటి చిత్తశుద్ధి తన హృదయంలో ఉందండి. చూడండి, మురికి లేని వస్త్రానికి మాత్రమే రంగు పడుతుంది. అదే విధంగా మురికి లేకుండా అంటే మనస్సు యందు ఏ వస్తువు మీద కూడా కోరిక ద్వేషము లేకుండా ఉన్నారు. ఇక్కడ బోధ చేసేటటువంటి గురువు గారిలో కల్మషం లేదు, బోధ తీసుకునేటటువంటి శిష్యుల్లో కూడా కల్మషం లేదు. కాబట్టి ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి అనినాభావ సంబంధం ఏంటంటే భగవంతుడిని తెలుసుకోవడం, భగవంతుడితో రమించటం. మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ అని చెప్పేసి 10వ అధ్యాయం 9వ శ్లోకంలో కృష్ణ పరమాత్మ చెప్పారు. మచ్చిత్త అంటే తమ హృదయమునందు భగవంతుణ్ణి ఆరాధించడం, తమ ప్రాణములన్నింటినీ కూడా భగవంతుడి యందు లగ్నం చేసి బోధయంత పరస్పరం ఇరువురు కూడా భగవత్ కథలను చెప్పుకుంటుంటే శుక మహర్షి చెప్తుంటే ఎవరు పరీక్షిత్ మహారాజు చాలా ఉత్సాహంగా తొందరగా చెప్పండి, నాకున్న సమయం 7 రోజులే, ఈ 7 రోజులలో భగవంతుడికి సంబంధించిన అన్నింటినీ కూడా నేను అనుభవించాలి, అనుభూతిలోకి తీసుకోవాలి, మీరు చెప్పండి అని చెప్పి అలా అడుగుతుంటే శుకుడు పరమ సంతోషంతో ఆవు పాలు పితికినంతసేపు కూడా ఒక చోట నిలబడటానికి శుక మహర్షి ఇష్టపడడు. ఎందుకంటే ఎక్కడైనా కొద్దిసేపు ఉంటే అక్కడ మాట్లాడుకుంటున్న నలుగురు మాట్లాడుకుంటుంటే ఆ నలుగురి మాటలు తన చెవిలో పడితే మనసు వాటి గురించి ఆలోచిస్తుందని ఆయన ఎప్పుడు కూడా అలా పరిగెడుతూనే ఉంటాడట, ఒక చోట నిలబడకుండా. నిరంతరము కూడా భగవంతుణ్ణి తెలుసుకునే ప్రయత్నంలోనే పరిగెడుతూ ఉంటాడు. దేహ సంబంధ విషయాల నుంచి దూరంగా వెళ్ళిపోతుంటాడు. మరి అలాంటి శుక మహర్షి 7 రోజుల పాటు పరీక్షిత్ మహారాజు ముందు కూర్చున్నాడంటే ఎంతటి
మాలిన్యము లేనటువంటి చిత్తము కలిగిన వారు అయితే ఆయన అక్కడ కూర్చొని అంతగా భగవత్ కథలను చెప్పి మరి ఇక్కడ పరీక్షిత్ మహారాజుని తరింప చేయడమే కాదు, మన అందరినీ కూడా తరింప చేసేందుకు ఖచ్చితంగా మన జీవితంలో భాగవత కథలను వినాలి. వాటి చేత రమిస్తూ ఒక సినిమా చూసినప్పుడు ఎలా అయితే మనం ఆ సినిమాకు సంబంధించిన విషయాల చేత ఆకర్షించబడతామో, అదే విధంగా మరి భాగవత సంబంధమైన కథలను వింటున్నప్పుడు కూడా అలా జరిగిందా అని చెప్పేసి భగవంతుడు భక్తుడి యొక్క ఆర్తికి ఎలా వస్తుంటాడు, భగవంతుడు ఏ విధంగా భక్తులను రక్షిస్తుంటాడు, ఇలాంటి విషయాలన్నీ మనం వింటున్నప్పుడు, కృష్ణ పరమాత్మ యొక్క లీలను వింటున్నప్పుడు మన యొక్క మనస్సు రమించే తీరును బట్టి నువ్వు భగవంతుడికి చేరువవుతావు. ఏదో ఒక కథలాగే విన్నారనుకోండి, ఏ ప్రయోజనం ఉండదు. వింటున్నప్పుడు రమించడం. ఒక 3 గంటల పాటు ఒక 400 రూపాయలు ఖర్చు పెట్టి చూసిన సినిమాతో మనం తాదాత్మ్యత పొందుతాం కదా. మరి నశించిపోయే విషయాలలోనే అంత తాదాత్మ్యత అంటే ఇక్కడ అర్థం చేసుకోవాలి. తాదాత్మ్యత పొందే మనస్సు మనకుంది కాబట్టి గుర్తించండి. భగవత్ కథలను వింటున్నప్పుడు కూడా అంతగా మనం అక్కడున్న పరిస్థితికి లీనమైపోయి వింటున్నప్పుడు మన లోపట ఉన్నటువంటి హృదయమునందు ఉన్నటువంటి ఈశ్వరుడు ఏమవుతాడు? ప్రకాశించడం ప్రారంభిస్తాడు. అందుకే భాగవత కథలను వినండి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. రామాయణ, మహాభారత ఇత్యాది గ్రంథాలన్నింటినీలో చెప్పబడిన ప్రతి విషయాన్ని కూడా చాలా జాగ్రత్తగా గనక మనం వింటున్నాం అనుకోండి, అలా వింటూ ఉన్నప్పుడు మన లోపట ఉన్నటువంటి దివ్యత్వాన్ని మనం తెలుసుకుంటాం. అంటే లోపట ఉన్న దివ్యత్వము ఎలా ఉంది? నాహం ప్రకాశ సర్వస్య యోగమాయ సమావృత అన్నారు. యోగమాయ చేత కప్పబడిందండి. ఆ కప్పబడిన మాయ ఎలా? ఈశ్వరుడు ఉపాయాలు చెప్తున్నారు. ఏమంటున్నారు? నాకు సంబంధించిన విషయాల పట్ల మీరు రమించండి అని చెప్తున్నారు. ఇంతకంటే ఏం చెప్తారండి? ఇప్పుడు బాగా కోపంగా ఉన్నారు టీచర్ కోపంగా ఉన్నప్పుడు పిల్లవాడు చాలా భయపడుతుంటాడు. అమ్మో టీచర్ కోపం వస్తే కొట్టేస్తారు అని చెప్పి. అలాంటప్పుడు పిల్లలు ఎలా ఉంటారు? టీచర్కి ఏ మాట చెప్తే ఆ టీచరు సంతోషపడుతుందో వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న అనినాభావ సంబంధాన్ని బట్టి పిల్లలు చిన్నగా మాట్లాడి వాళ్ళకి ఆనందం కలిగించే విధంగా మాట్లాడితే ఆ టీచరు తనకున్నటువంటి ఏదైతే కోపం ఉందో ఆ కోపాన్ని పోగొట్టు. క్లాస్లో అందరూ కూడా చెప్పిన సబ్జెక్ట్ ఎందు మార్క్స్ తక్కువ తెచ్చుకున్నారనుకోండి, అప్పుడు ఆ టీచర్ ఏం చేస్తుంది? తాత్కాలికంగా కోపాన్ని తెచ్చుకుంటుంది. మీకోసం నేను ఎంతగా కష్టపడుతున్నాను, మీకు మాత్రం ఏమాత్రం చలనం లేదు, మీకు మార్కులు ఇలా వస్తే రేపు భవిష్యత్తు ఏమవుతుంది అని చెప్పేసి టీచర్ గాబరా పడుతున్నప్పుడు ఆ పిల్లలు ఏం చేస్తారు? అమ్మా మేము చదువుతామమ్మా, ఈసారి ఖచ్చితంగా బాగా మరిన్ని మార్కులు తెచ్చుకుంటాం, ట్రై చేస్తాం టీచర్ అని చెప్పేసి ఆ పిల్లలందరూ ఏకదాటిగా ప్రామిస్ చేస్తారు. నెక్స్ట్ టైం మీరు పెట్టే ఎగ్జామ్లో చాలా మార్కులు తెచ్చుకుంటాం, తీసుకొని రాకపోతే చూడండి ఈసారి 2 దెబ్బలు కాదండి 4 దెబ్బలు కొట్టండి టీచర్ అంటే ఆ టీచర్ సంతోషపడుతుంది. అదే విధంగా భగవంతుడిని కూడా మెప్పించాలి. స్వామి ఏదో తెలిసో తెలియకో తప్పు చేశామండి, ఇంకోసారి తప్పు చేయకుండా చూసుకుంటామండి, మరి మమ్మల్ని రక్షించండి అని చెప్పేసి మనం ఏం చేయాలి? భగవంతుణ్ణి వేడుకోవాలి. దానికోసం 2 రకాల విషయాలు ఉంటాయండి. ఏంటంటే ప్రాక్ అంటే 2 అంటే మనం అంటుంటాం కదా, ఏమంటాం? పూర్వజన్మ యొక్క సంస్కారాలు, ఈ జన్మ ప్రయత్నాన్ని శాస్త్రపరంగా మాట్లాడుకుంటే ఏమంటారు అంటే ప్రాక్తన పురుషాకారం, దాన్ని ఏమంటారు? పూర్వజన్మ యొక్క సంస్కారాలు అంటారు, లేకపోతే దైవము అంటారు, లేకపోతే అదృష్ట దురదృష్టాలు అంటారు. మనం పూర్వజన్మల్లో చాలా పుణ్యాలు చేశామనుకోండి, ఈ జన్మలో మనం ఏ పని చేసినా అదృష్టం రూపంలో పట్టేస్తుంది. కొంతమంది అంటారు, అబ్బా వాడిని అదృష్టం పట్టుకుందిరా బాబు, వాడినెవడు ఏం చేయలేడు అంటాడు. వాడిని దురదృష్టం పట్టుకుందిరా బాబు, వాడు ఏ పని చేసినా వాడికి కలిసి రాదు అంటారు. ఇదంతా మరి అదృష్ట దురదృష్టం అంటే ఏంటి? దైవమే నువ్వు చేసిన కర్మలకి అదృష్టంగా ఉంటుంది. నువ్వు చేసిన పుణ్యాలుంటే అదృష్టం అవుతుంది, నువ్వు చేసిన పాపాలుంటే దురదృష్టం. దురదృష్టవంతుణ్ణి బాగు చేయలేరు అంటారు. అదృష్టవంతుణ్ణి చెడగొట్టలేరంటే పూర్వజన్మల్లో చేసిన ప్రయత్నం అని గుర్తుపెట్టుకోవాలి. అదృష్టం అంటే భగవంతుడు ఎవరికి కూడా అనుకోకుండా బహుమానాలు ఏమి ఇవ్వడండి. భగవంతుడు చెప్పాడు ముందే మనందరికీ, సమోహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తి న ప్రియ. అయ్యా నేను అందరికీ సమానమే, నాకు ఎవరి మీద ప్రత్యేకమైన అభిమానాలు ఏం లేవు, ప్రత్యేకమైన ద్వేషాలు ఏం లేవు. నేను ఎవరికో సడన్ గా ఒకరికి వచ్చేసి అదృష్టాన్ని ఇచ్చేసి గొప్పవాణ్ణి చేయను,
ఎవరికో ఒకరికి తీసుకొచ్చి ఒకడిని దురదృష్టవంతుడిని చెయ్యనయ్యా. సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం. నేనందరిలో సమానంగా ఉన్నాను. నాకే వ్యత్యాసాలు లేవు. మీరలాంటి ఆలోచనలేవి కూడా చెయ్యకండి అని కృష్ణ పరమాత్మ అనేక సందర్భాలలో మనకు చెప్తారనమాట. అందుకే ఇక్కడ పురుష పురుష అంటే పూర్వజన్మలలో మనం చేసినటువంటి ఏదైతే కర్మలున్నాయో దాన్నేమంటున్నాం? ప్రాక్తన పురుషాకారము అంటారు. అంటే పూర్వజన్మల్లో తెలుసో తెలియకో ఏదో మంచో చెడో చేశామండి. మరి అక్కడ మనం చేసినటువంటి సంస్కారాలు ఏవైతే ఉంటాయో, ఆ సంస్కారాలు మనల్ని ఏం చేస్తాయంటే, ఈ జన్మ యొక్క ప్రయత్నం చేత మనం ఏం చేయొచ్చు? దాన్ని అధిగమించొచ్చండి. ఈశ్వరుడు అదే చెప్తున్నారు. తెలిసో తెలియకో చేసినటువంటి మంచో చెడో ఉంది. దాన్నేం జేస్తారు? ఆద్యతన పురుషాకారము అంటారు. అంటే ఈ జన్మ ప్రయత్నము వర్తమానాన్ని సరిజేసుకోండి అంటున్నారు. పూర్వము చేసినటువంటి కర్మలలో ఉన్న దోషాన్ని ఈ జన్మ ప్రయత్నం చేత వర్తమానంలో సరిదిద్దుకోండి. అలా సరిదిద్దుకున్నప్పుడు ఏమవుతుందంటే మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోగలరు. ఇప్పుడు పూర్వజన్మలో నేనేదైనా పాపం చేసున్నాననుకోండి నాకు దుఃఖమొస్తుంది. ఆ దుఃఖం నుంచి నేను బయటపడాలంటే ఇప్పుడు మన ఇంట్లో ఏదైనా కష్టం వస్తుందండి. ఆ కష్టం వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? భగవంతుడికి దయ లేదని చెప్పేసి చేసేటటువంటి పనులు ఆపేస్తామండి. ఎందుకు ఆపేస్తాం పనులు? అంటే ఎన్ని చేసినా ఏం లాభమండి? మా ఇంట్లో ప్రతిరోజు కూడా దుఃఖమే ఉంది, అనారోగ్యాలున్నాయంటే, అది నువ్వు పూర్వజన్మల్లో చేసినటువంటి ఏవైతే కర్మలు, ఆ చెడ్డ కర్మలున్నాయో అవి మిమ్మల్ని ఏం చేస్తున్నాయి? కష్టపెడుతున్నాయి. ఆ కష్టపెడుతున్నప్పుడు మీరేం చేయాలి? ఈ జన్మ ప్రయత్నం చేత మీరు మీ యొక్క వర్తమాన ప్రయత్నాన్ని ఆపకండి. వర్తమాన పురుష ప్రయత్నాన్ని ఆపకండి. చేస్తూనే ఉండండి. కష్టమొచ్చినా, సుఖమొచ్చినా ఏం చేయొచ్చు? ఈశ్వరారాధన చెయ్యవచ్చు. ఈశ్వరారాధన అంటే కేవలం దేవుళ్ళు గుడి ముందు కూర్చొని పూజ చేయడం కాదు. మీరు ఈ క్షణంలో ఎవరికైనా కష్టంలో ఉంటే మీరెంత కష్టంలోనైనా ఉండనివ్వండి. మీరు ఇతరులకు ఆ సమయంలో ఏదైనా ఉపకారం చెయ్యవలసి వస్తే చేసి తీరండి. అయ్యో! మేమే దుఃఖంలో ఉన్నాం. ఇప్పుడు మనం ఎక్కడైనా హాస్పిటల్‌లో ఉన్నామనుకోండి. ఎవరైనా వచ్చి "అమ్మా ఒక రూ. 10 ఇవ్వండమ్మా టీ తాగుతాను" అంటే, "మేమే బోలెడు కష్టాలలో ఉన్నాం. నీకేంటమ్మా వెళ్ళు వెళ్ళు" అంటారు. "నీ దగ్గర రూ. 10 లేవా ఇవ్వడానికి" అంటే, "ఉన్నాయి." ఇవ్వగలిగిన మనసు లేదా? ఉంది. కానీ ఇప్పుడెందుకు ఇవ్వట్లేదు? మేము కష్టంలో ఉన్నాం గదా! మేము సంతోషంతో ఉన్నప్పుడు మేము ఎవరికైనా ఏదైనా ఇస్తాం. దుఃఖంలో ఉన్నప్పుడు ఎలా ఇస్తామండి అంటారు. ఈశ్వరుడు అంటున్నారు, శాస్త్రం తెలియడం వల్ల ప్రయోజనం ఏంటంటే, మీరు ఎంత దుఃఖంలో ఉన్నా ఈశ్వరుడు ఏం చేస్తారంటే, ఇప్పుడు భగవంతుడు మన హృదయంలోనే ఉన్నారు గదండీ! హృదయంలో ఉన్నాయనకి మనకొచ్చే కష్టం తెలుస్తుంది గదా! ప్రత్యేకంగా మళ్ళీ స్వామి నాకీ కష్టం వచ్చిందండి తీర్చండి అని అడగక్కర్లా. అడిగితే ఆయన చిన్నబుచ్చుకుంటాడు. నాకు తెలుసు గదా! ఆల్రెడీ ముందే తెలుసు నీకొచ్చిన సమస్యేంటో. అసలు నీకు సమస్య రాబోతుందని గుర్తించిందే నేను. మరలాంటప్పుడు నీకెందుకు? మళ్ళీ నువ్వు ప్రత్యేకంగా నాకెందుకు చెప్తున్నావు? నువ్వు చెయ్యవలసిన కర్మ నువ్వు చెయ్యంటాడు. నీ కర్తవ్యాన్ని నువ్వు చెయ్యి. నీ పనేంటి? ఇతరులకు నువ్వు ఎంతో కొంత మంచిని చేసేటటువంటి ప్రయత్నంగానే జీవించు. నీ ప్రయత్నం నువ్వు జేస్తే, నా ప్రయత్నం నేను జేస్తాను. నిన్ను గట్టెక్కిస్తాను. నువ్వడిగితే నేనేం చెయ్యను. నువ్వు చెయ్యవలసిన చూడండి భగవంతుడు. నన్ను ప్రార్థించండి నాకో కష్టమొచ్చిందని చెప్పట్లా. మీ కర్తవ్యాన్ని మీరు నిర్వర్తించండి అంటున్నారు. అంటే ఇక్కడ మనసా వాంఛతే మనస్సు చేత కోరుకుంటారు కానీ చాలా మంది యథాశాస్త్రం న కర్మణ అంటే మనసుతో కోరుకుంటారు. స్వామి నాకిది కావాలి అంటారు. కానీ శాస్త్రం చెప్పినట్టుగా చేయడానికి మాత్రం ఇష్టపడరు. శాస్త్రం చెప్పినట్టుగా చేయడానికి అస్సలు ఇష్టపడరు. ఎందుకిష్టపడరు? ఎందుకిష్టపడరు అనంటే చెయ్యలేరు వీళ్ళందరూ. మనసుతో కోరుకుంటారు. ఇది కావాలంటారు. శాస్త్రం ఇలా చెయ్యమని చెప్తుంది అంటే, ఇప్పుడు దేవాలయానికి వెళ్ళాలి అనుకుంటారండి. ఇప్పుడు దేవాలయానికి వెళ్ళాలి అనుకున్నప్పుడు బయలుదేరుతాం. బయలుదేరినప్పుడు ఆలోచిస్తాం. అమ్మా! చాలా దూరముంది. చాలా దూరముంది కాబట్టి అంత దూరం వెళ్ళలేం. అని జెప్పేసి ఏం జేస్తారు? ఇప్పుడు ఒక పని మనసు కోరింది దేవాలయానికి వెళ్తే ఇప్పుడు మనసు అశాంతిగా ఉంది. కాస్త ప్రశాంతంగా మారుతుంది. వెళ్దాం అనుకున్నారు. మరి భగవంతుడేమంటాడు? శాస్త్రం ప్రకారం ఏమంటాడు? ఎంత దూరమైనా, ఎంత కష్టమైనా మీరు ఆ పని చెయ్యాలంటారు. ఆ పని చేస్తే మీకు కావాల్సింది దొరుకుతుంది. అమ్మో! ఇప్పుడు నేను అరగంట పాటు నడవాల్సి ఉంటుంది. ఆటోలు దొరుకుతాయో లేదో,
ఎందుకైనా మంచిదిలే ఏముంది వెళ్ళాల్సిన అవసరం ఏముందని వెళ్ళకుండా మానేస్తారు. అప్పుడేమవుతుందండి? అప్పుడు ఏమవుతుంది అంటే ప్రతి ఒక్కరు కూడా చేసిన ప్రయత్నం ఏమవుతుంది అంటే సాధ్యతే అంటే ఇక్కడ అది సాధ్యం కానటువంటి పనిగా మారుతుంది. అది ఎలా అవుతుందంటే క్రీడా లీలగా మారిపోతుందనండి. అంటే ఏంటి ఇక్కడ? అంటే ఏం జేస్తారు? మనశ్శాంతి కావాలనుకున్నప్పుడు నువ్వేం చేయాలి? మరి దేవాలయానికి వెళ్ళాలన్నప్పుడు కొంత కష్టాన్ని ఓర్చుకోవాలి. ఓర్చుకొని వెళ్తే గదా! మీ యొక్క కష్టం పోయేది. అక్కడికి వెళ్తే అక్కడ నువ్వు భగవంతుడిని ఆరాధిస్తే అక్కడ ఎవరో ఉంటారు. ఉన్నవారికి కొంచెం నీ వలన కొంత చిన్న ఉపకారం. అక్కడ ఎవరో డబ్బులు అడుక్కునే వాళ్ళుంటారు. వాళ్ళకి ఏదో నీ చేతనైనంత కొంత ఇస్తుంటావు. అప్పటికప్పుడు నీ మనశ్శాంతికి భగవంతుడు ఏ కర్మ చేస్తే నీ మనశ్శాంతిని పోగొట్టారో, ఆ మనశ్శాంతిని తిరిగి ప్రసాదించడానికి దేవాలయానికి వెళ్తూ ఉండగానే నిన్నడుగుతుంటారు, "అమ్మా నాకెంతో కొంత ఇవ్వండి" అని. అక్కడ నువ్వు ఆ మాత్రం ఇస్తున్నంత మాత్రం చేతనే నీ మనసులో ఉన్న దుఃఖాన్ని పోగొట్టే ప్రయత్నం. ఆ దేవాలయంలోకి నువ్వు ప్రవేశిస్తున్నంత మాత్రము చేతనే ఆయనేం జేస్తాడు, నీ దుఃఖానికి కారణమైనటువంటి ఎన్నో రకాల సమాధానాలు చెప్తారు. ఆ సమాధానాల చేత మనస్సు ఏం జేస్తుంది అంటే తృప్తిని పొందుతుంది. కానీ ఇప్పుడు చూడండి, వెళ్దామనుకున్నాం. మళ్ళీ అమ్మో! అంత దూరం వెళ్ళాలా? లేకపోతే ఎవరికైనా ఏదైనా మంచి చేద్దాం అనుకుంటారు. అమ్మో! కష్టం. ఇంట్లో పరిస్థితులేం బాలేదండి. ఇంట్లో పరిస్థితులు బాగలేనప్పుడు సరే ఎవరికో దేవాలయం ముందు ఎవరైనా నలుగురుంటారేమో, లేకపోతే ఏదైనా అనాథ శరణాలయంలో కాస్త మన వంతుగా ఏదైనా చిన్న సహాయం జేస్తే మరి వాళ్ళకి మంచి జరుగుతుందని జెప్పేసి అనుకున్నప్పుడు చేసెయ్యాలి. కానీ శాస్త్రం ఏమంటుంది? మనసుతో కోరుకుంటారు కానీ, దాని వలన వచ్చేటటువంటి కష్టమేదో ఉంటుందని, ఆ కష్టాన్ని భరించలేక దాన్ని విడిచిపెడతారు. మత్త లీలాసౌ అంటాడు. సాధ్యతే మత్త లీలాసౌ అంటే, అది కేవలం ఒక మోహంతో కూడినటువంటి క్రీడలాగే ఉంటుంది. మోహంతో కూడిన క్రీడలో ఏముండదండి. అందుకే పరమాత్మ జెప్తారు, "దుఃఖమిత్యేవ యత్కర్మ కాయక్లేశ భయాచ్చదేత్. సకృత్వా రాజసం త్యాగం నైవ త్యాగ ఫలం లభేత్" అంటాడు. అంటే ఈ శరీరానికి దుఃఖం కలుగుతుందని మీరేం చేస్తారు? ఆ కర్మని విడిచిపెడతారు. ఈ శ్లోకం 8వ అధ్యాయం 18వ అధ్యాయంలోనండి ఆయన మనకు 8వ శ్లోకంలో చెప్తారనమాట. శరీరానికి దుఃఖం కలుగుతుంది. ఇప్పుడు ఒక ఇప్పుడు భగవంతుడంటారు, "నీకు కష్టమొస్తే కష్టం వచ్చిందని ఏడుస్తూ కూర్చోబాకు. జ్ఞానం తెలిస్తే ఇదే చేయగలుగుతాం. కష్టం రాగానే ఏడుస్తూ చేసే పనులన్నీ ఆపేస్తాం." ఈశ్వరుడంటారు, ఈశ్వరుడి యొక్క జ్ఞానాన్ని ఆచరణలో పెట్టడం అంటే ఏంటి? భగవంతుడి మీద కోపం పెంచుకోక నువ్వు చేసే ప్రయత్నాన్ని పెంచు. ఈశ్వరారాధన పెంచు. నీకు భగవత్ సంబంధమైన ఓ 4 శ్లోకాలొస్తే పాడు. భగవత్ సంబంధమైనటువంటి జ్ఞానంతో ఇతరులకు నువ్వు మంచి చేస్తూ ఉండు. చూడండి మీ దగ్గర ఏదో ఒక భక్తి సంబంధమైన ఒక పాట లేదా? మీ దగ్గర ఒక కీర్తన లేదా? భగవంతుడిని స్తుతి చెయ్యి. భగవంతుడు చెప్పిన కర్మ చెయ్యి. ఎవరైనా కష్టంలో ఉంటే ఆ సమయంలో ఆలోచించండి. నేనిప్పటికిప్పుడు ఎవరికైనా సహాయం చేయగలుగుతానా? అని చెప్పేసి వెంటనే వెళ్లి సహాయం చేసి రండి. ఈశ్వరుడు ఏం చేస్తారు? మీ కర్తవ్యాన్ని మీరు చేస్తే నా పని నేను జేసుకుంటాను. మీరేం నాకు ప్రత్యేకంగా చెప్పి, "స్వామి నాకీ కష్టముందండి తీర్చండి" అని చెప్పక్కర్లా. నేను నా కర్తవ్యాన్ని పూర్తి చేస్తాను. మీరు మీ కర్తవ్యాన్ని పూర్తి చేయండి అని చెప్పేసి చెప్తున్నారు. చాలా మంది ఏం కోరుకుంటారంటే సుఖాలు కావాలి అనుకుంటారు. సుఖాలు ఎవరికొస్తాయండి? సుఖాలు పుణ్యాత్మా ఫలమిచ్చతి. పుణ్యాత్ములు పుణ్యం చేసినటువంటి వాళ్ళని పుణ్యాత్ములు అంటారు. మరి ఆ పుణ్యాత్ములు పొందేటటువంటి ఏదైతే సంపదలు, సుఖాలుంటాయో అవన్నీ కోరుకుంటారు. కానీ మరి పుణ్యం చేస్తారా అంటే, పుణ్యం నేర్చది మానవః. పుణ్యం చేయడానికి మాత్రం ఇష్టపడరండి. అయ్యో! నాకు భగవంతుడు సుఖాలివ్వచ్చు గదండీ, సంతోషాలివ్వచ్చు కదండీ, సంపదలివ్వచ్చు కదా అని కోరుకుంటారు. కానీ వాళ్ళేం జేస్తారు? సోమరితనంతో ఆ చేసే పుణ్యాన్ని ఆపేసుకుంటారు. ఇప్పుడు తన దగ్గర డబ్బుంటుంది, అన్నీ ఉంటాయి. కానీ ఒక చోటకి వెళ్ళి ఈ పని చెయ్యాలి అంటే బద్ధకము చేత, సోమరితనం చేత మనం ఏం జేస్తామంటే, ఆ పనిని చేసే ప్రయత్నం చెయ్యం. అలా చేయకపోవడం వల్ల నీ డబ్బు నీ దగ్గరే ఉంటుంది కానీ, కాలంలో నువ్వేమవుతావు? ఓడిపోతావు. నువ్వు చేసేటటువంటి సత్కార్యాన్ని నువ్వు పోగొట్టుకుంటావు. కాబట్టి సోమరితనాన్ని విడిచిపెట్టాలి. ఇంకా చాలా మంది ఏం కోరుకుంటారు? పాప ఫలం. పాప ఫలం ఇచ్చతి. ఎవ్వరు కూడా పాపాన్ని కోరుకోరండి. అయ్యో! నాకు దుఃఖం రావాలని ఎవరైనా కోరుకుంటారా?
కానీ పని కట్టుకొని పోయి ఏం చేస్తారు అనంటే, పాపం కుర్వంతి యత్నతః అంటే పాపాలు చేస్తుంటారు ప్రయత్నపూర్వకంగా. ప్రయత్నపూర్వకంగానే పాపాలు చేస్తారు. ఇప్పుడెవరో నలుగురు మాట్లాడుకుంటున్నారండి. అక్కడికి వెళ్ళిపోతారు. అసలక్కడ మాట్లాడుకుంటున్న సందర్భము, అక్కడున్న విషయం ఏమీ తెలీదు. అంతకుముందు జరిగిన సంఘటన గురించి మాట్లాడుకుంటారు. మనం ఏం చేస్తాం? వెళ్ళిపోతాం. అక్కడికి వెళ్ళి మనకు నచ్చినటువంటి మాటలేదో 4 మాటలు మాట్లాడేసి మనమేం చేస్తాం? కా అక్కడ మనం మాట్లాడిన మాటల వల్ల ఎవరైనా బాధపడ్డారనుకోండి, ఇగ బాధపడినటువంటి వాళ్ళు నిరంతరం ఈశ్వరారాధన చేసేవాళ్ళే కానివ్వండి. ఇప్పుడు చూడండి మీ ఖాతాలో ఎంత పాపం పడిందో. వాళ్ళు ఈశ్వరారాధన చెయ్యని వాళ్ళైనప్పటికీ కూడా, సాధారణమైనటువంటి వాళ్ళే అయినప్పటికీ వాళ్ళు ఏడ్చారు అంటే లోపటున్న భగవంతుడు ఏడుస్తాడు. నీ ఖాతాలో పాపం పడింది. చూడండి, ప్రయత్నపూర్వకంగా వెళ్లి మనం ఏం చేస్తున్నాం? పాపం మూట కట్టుకుంటున్నాం. ఎందుకు ఇదంతా అంటే, మనం ఇంతకుముందు ఉపనిషత్తులో కూడా చెప్పుకున్నాం. తైత్రీయ ఉపనిషత్తులో చెప్పుకున్నాం. పై దవడ, కింది దవడ రెండింటిని అనుసంధానం చేసేది నాలుక అయినప్పుడు వచ్చేటటువంటి ఏదైతే వాక్కు ఉందో, ఆ వాక్కుని మనం కంట్రోల్‌లో పెట్టుకోవాలి. ఈ కంట్రోలింగ్ ఎవరికైతే తప్పుతారో వాళ్ళందరికీ కష్టాలొస్తాయి. నాలుక అందుకే అంటారు, మీ మాట ఎప్పటి వరకు మీ కంట్రోల్‌లో ఉంటుందంటే, లోపటున్నంత వరకు కంట్రోల్‌లో ఉంటుంది. మీ మాట గనక బయటికొచ్చేసిందంటే, ఆ మాట మిమ్మల్ని పెత్తనం చేస్తుంది. మీ మీద పెత్తనం చేస్తుంది. ఇప్పుడు ఎవరి గురించో తిట్టుకుంటున్నామండి. లోపటున్నాయన రాస్తాడు. ఇది జ్ఞానం ఉంటే అర్థమవుతుంది. సరే లోపటున్నాయన ఏదో పాపం రాసుకుంటాడు. తర్వాత ఏదో కష్టాలిస్తాడు గానీ, ఇప్పుడు బయటున్న వాళ్ళతో సమస్య రాకుండా ఉంటుందండి. ఇప్పుడు ఆ మాట ఏమైంది? పొరపాటున ఎవరో పొగుడుతున్నారు. పలానా వ్యక్తి మంచివాడండి అంటున్నారు. వెంటనే కోపమొస్తుంది. ఎందుకు ఇంతసేపు మనసులో మననం చేశాంగా, పలానా వ్యక్తి చెడ్డవాడు, చెడ్డవాడని. ఇప్పుడు ఇప్పటి వరకు మననం చేసిన మాట ఏమైంది? మనకు తెలియకుండానే బయటకొచ్చేసింది. ఇప్పుడు చూడండిగ. ఆ మాట ఎంత దూరం వెళ్తుందో, ఎన్ని గొడవలకు కారణమవుతుందో, ఎంత నీ యొక్క మనసుకు అలజడి గలుగుతుందో, ఇదంతా మనం ఊహించం. అందుకే పరమాత్మ అంటాడు, ముందే మనసు ఎందుకు మననం చేస్తున్నావు? మనస్సు యందు మననం చేయటం కూడా తప్పే. తప్పు. ఇంకా భగవంతుడేమన్నాడు? నువ్వు మనసులో వేరొకరి గురించి తప్పుగా అనుకున్నా పనిష్మెంట్ ఉంటుంది. ఎందుకంటే భగవంతుడు ఈ మాట ఎందుకు చెప్పాడంటే, మీరు మనస్సులో దేనినైతే మననం చేస్తారో, ఆ మననం చేసిన దాన్నే ఆచరిస్తారు. అందుకని లోపట నేనున్నానయ్యా, నేను రాస్తున్నాను. దీనివల్ల కూడా మీకు కష్టాలుంటాయని పరమాత్మ చూడండి ఎన్ని జాగ్రత్తలు చెప్తున్నారు. టీచరు క్లాస్ రూమ్‌లో నుంచి బయటికెళ్ళేటప్పుడు ఒక లీడర్‌ని పెట్టి వెళ్ళిపోతారు. క్లాస్‌లో ఆ పిల్లలలో ఎవరినైనా ఒక పిల్లవాడిని లీడర్‌గా పెట్టి, నేనొచ్చేంత వరకు కూడా ఎవరెవరైతే గొడవ చేస్తారో వాళ్ళ పేర్లు రాయండి అని. అంటే చూడండి, పిల్లలు క్రమశిక్షణతో ఉండడం కోసం తాను లేకపోయినా ఏం చేసింది? తన తరపున ఒక పిల్లవాడిని పెట్టింది. అదే విధంగా ఈశ్వరుడేమంటున్నారు? అసలు ఎవరిని పెట్టలేదయ్యా, నేనే కూర్చున్నాను చిత్రగుప్తుడిలాగా. చిత్రగుప్తుడు అవతారం ఎత్తి నేనే సాక్షిగా కూర్చున్నాను. మీరు మనసులో ఏమి అనుకున్నా రాసి పెడుతుంటాను. ఆ చిత్రగుప్తుడి యొక్క ఖాతాలో మీ పాపాలు పెరుగుతున్న కొద్దీ మీకు వచ్చేటటువంటి దుఃఖాలు కూడా అధికంగా ఉంటాయి. మీరు బయటికి అందరి ముందు చాలా గొప్పవారిగా ఉన్నా, లోపట మీరు ప్రతి ఒక్కరి గురించి చేసినటువంటి మాటలకు సంబంధించిన ఏదైతే దురుసుతనం కావచ్చు, మాటలకు సంబంధించి వాడినటువంటి పరుషత్వము, మీరు మాటలలో బయటికనని మాటలు మనసులో అనుకున్నా, మీరు త్వరలోనే దుఃఖాన్ని పొందబోతారు. ఎందుకంటే, మనస్సు యందు వేరొకరి గురించి చెడుగా అంటూ కొంతమంది చూడండి, నాలిగా ఉన్నవాళ్ళని నమ్మకూడదంటారు సహజంగా. ఎందుకు అంటే, వాళ్ళొక మనిషిని చూస్తారు. ఆ మనిషి గురించి లోపల ఒక చిత్రం గీస్తారు. కానీ బయటికేమి అనరండి. పైకి మాత్రం చక్కగా నవ్వుతారు. శాస్త్రం అసలు మాటలలో చూడండి, మనకు తెలిసిన విషయాలలోనే సమస్త జ్ఞానం ఉందండి. కొత్తగా మనమేం తెలుసుకోనక్కర్లా. ఆయన చూడండి, నాలి వాళ్ళను నమ్మకూడదు. అంటే లోపట రాసినటువంటి విషయాలు, లోపట ఏవైతే వాళ్ళు ఏవైతే అల్లుకున్నటువంటి ఏదైతే తీగుందో, ఆ తీగ మొత్తం కూడా ఒకరోజు ఏమవుతుందంటే, ఒక పెను తుఫానుగా మారుతుంది. వాళ్ళు ఒకరోజు మాట్లాడతారు. మాట్లాడితే అవతలి వాళ్ళు తట్టుకోలేనంత ఉధృతిలో ఉంటుందనమాట. అంటే పరమాత్మ అంటున్నారు, లోపట ఏమవుతుంది? ఇప్పుడు చెట్టు చూడటానికి బయటికి బాగా కనిపిస్తుంది. అబ్బా! దీనికేంటండి ఆకులు, కొమ్మలు చక్కగా ఉన్నాయంటారు. లోపట ఎవరో ఏం చేశారు? ఒక చిన్న అగ్గిపుల్ల గీసేసి ఆ చెట్టు తొర్రలో వేశారండి.
అది ఇప్పుడు ఏమవుతుంది, లోపట దావానలం పుడుతుంది. పుట్టి, పుట్టి, పుట్టి ఒక్కసారిగా ఏమవుతుంది, ఆ చెట్టుకున్న ఆకులు అన్నీ కూడా ఎండిపోతాయి. అంటే ఈ చెట్టు తొర్రలో పుట్టినటువంటి ఏదైతే ఆ ఉష్ణం ఉందో, ఉష్ణం చెట్టునంతా నాశనం చేసినట్టు, మనం మనసులో అంటే మనస్సును గనక భగవంతుడి జ్ఞానంతో దిద్దలేదనుకోండి, ఇప్పుడు మనసు ఏమవుతుంది, రకరకాలైనటువంటి అనవసరమైనటువంటి పూర్వజన్మకు సంస్కారాలు ఉంటాయండి. పూర్వజన్మల్లో మనం ఎవరెవరి గురించైనా చెడ్డగా అనుకునే ఆలోచనలున్నాయి. ఈ జన్మలో అందరిని చెడుగా చూసే అలవాటుంది. బయటికి మాత్రం మాట్లాడడం. ఇప్పుడు లోపటంతా కూడా ఏమైంది అంటే పాపము మూట కట్టుకోవడానికి అనుకూలమైనటువంటి ఎన్నో విషయాల సమాహారం అంతా లోపట గూడు కట్టుకొని ఉంటుంది. ఆ గూడు కట్టుకున్నదంతా కూడా పెను ప్రమాదంగా మారబోతుంది. కాబట్టి మనస్సుని ఎప్పుడూ నిర్మలంగా ఉంచుకోండి. మనస్సు ప్రశాంతంగా ఉన్న వారికి అనారోగ్యాలు రావు. తర్వాత ఎప్పుడూ కూడా ప్రసన్నంగా ఉంటారు అని చెప్పేసి కూడా కృష్ణ పరమాత్మ మనందరికీ భగవద్గీతను అందిస్తూ ఉన్నారు. కాబట్టి ఎవరు కూడా పాపం చేయడానికి ప్రయత్నం చేయొద్దు. మనం పాపం చేస్తున్నామనేటటువంటి ఆలోచన లేకుండానే పాపం చేస్తాం. అర్జునుడు కూడా అడిగాడు గదండీ మనందరి కోసం. అతకేన ప్రయుక్తోయం పాపం చరతి పూరుషః అనిచ్ఛన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజితః. ఇది మనకి 3వ అధ్యాయంలోనే మనం 36వ శ్లోకంలో అడిగాడనమాట. పరమాత్మ ఏమన్నారు? మీరందరూ కూడా ఎందుకు పాపాలు చేస్తారు అంటే, రజోగుణం వల్ల పుట్టినటువంటి కామయేష, క్రోధయేష రజోగుణ సముద్భవః. అంటే రజోగుణం ఉంటుంది. భార్యా బిడ్డల మీదున్న మమకారం మిమ్మల్ని కోరికలు కోరుకునేలాగా చేస్తుంది. మీరనుకున్న కోరిక తీర్చుకోనప్పుడు కోపమొస్తుంది. మీరు కోరుకునే కోరికలు రజోగుణానికి సంబంధించిన కోరికలన్నీ కూడా ఏమవుతాయి అంటే అవి మహాశనో మహాపాప్మ. అంటే మీకు అనేక పాపములు రావడానికి మూలమైన కోరికలు, భార్యా బిడ్డల మీదున్న మమకారంతో చేసే ఏవైతే దుష్ట కర్మలుంటాయో అవన్నీ మిమ్మల్ని అనేకమైన పాపపు జన్మలు ఎత్తడానికి కావలసిన విధంగా మిమ్మల్ని పురికొల్పుతాయి. కాబట్టి మరి అవన్నీ కూడా ఎప్పటికి కూడా తృప్తి పొందవు. రజోగుణంలో నుంచి మీరు ప్రయత్నపూర్వకంగా సత్వగుణంలోకి రావాలే తప్ప రజోగుణంతో ప్రవర్తిస్తున్నంత కాలం మీరు పాపపు జన్మలు పొందుతూనే ఉంటారు అని కూడా కృష్ణ పరమాత్మ చెప్పారు. దానికి సంబంధించి కృష్ణ పరమాత్మ ఇప్పుడు మనకు 4వ అధ్యాయంలో జ్ఞానయోగం యందు నిష్కామ కర్మ గురించి మాట్లాడతారు. ఈ అధ్యాయంలో ఏ ఏ విషయాలు చెప్పారంటే, నిష్కామ కర్మ అంటే శాస్త్రం అంగీకరించిన కర్మ చేయాలి. అంటే ఇప్పుడు మనందరం ఏం చేస్తాం, మనసు కోరుతుంది కానీ కోరినటువంటి దాన్ని సులభంగా చెయ్యాలంటాం. అంటే నా మనసు ఏం కోరుతుంది, ఇప్పుడు నాకు ఒక ఆహారం కావాలంటుంది. కావాలి అనగానే అది నేను కష్టపడకుండానే రావాలంటుంది. శాస్త్రం ఏమంటుంది, కష్టపడకుండా వచ్చిన దాని వలన ప్రయోజనాన్ని పొందలేవు అంటారు. శాస్త్రం ఎప్పుడైనా కష్టపడమనే చెప్పుద్దండి. శాస్త్రం ఎప్పుడు మీరు హాయిగా కూర్చోండి సుఖంగా తినండి అని చెప్పదు. మీరు కష్టపడాలని చెప్తుంది. మనకేమో కష్టపడటం ఇష్టం ఉండదు. భగవంతుడిని చేరుకోవాలనే కోరిక అందరికీ ఉంటుంది. మరి జపం చెయ్యి అంటే, అయ్యో ఎక్కడ చేస్తామండి జపం అంటాం. పోనీ బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేసి సాధన చేయండి. బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర త్యాగం చేయడం కష్టం. అంటే మనస్సు చెప్తుంది. మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవడానికి శాస్త్రం ఇలా చెప్పిందని చెప్తుంది, గుర్తు చేస్తుందండి. కానీ శాస్త్రమునందు చెప్పబడిన విషయాలలో ఉన్నటువంటి ఏదైతే కాఠిన్యత అంటే కష్టం ఉంటుందో, ఆ కష్టానికి ఓర్చుకొని చేసినప్పుడు ముక్తిని పొందుతాం. ఓర్చుకోవడానికి ఎవరైతే ఇష్టపడరో, కష్టమండి, చలిలో లేవలేమండి, చలిలో సాధన చెయ్యలేమండి అన్నారనుకోండి, కాలం మీరు సాధన చేసినా, చెయ్యకపోయినా మీ చెయ్యి దాటి వెళ్ళిపోతూనే ఉంటుంది. కాలాన్ని ఎవరూ ఆపలేమండి. కాలాన్ని సద్వినియోగపరుచుకోవాలి అంటే శాస్త్రం ఏం చెప్తుంది, మిమ్మల్ని కష్టపడమంటుంది. దేనికోసం కష్టపడాలి, పరులకు ఉపకారం చేసే విధంగా మీరు కష్టపడాలి. అలా కష్టపడుతున్నప్పుడు మీ మనసు ఎదురు తిరగకుండా చూసుకోండి. మనస్సు అంగీకరించి మీరు సత్కర్మ చెయ్యండి, పరులకు మేలు జరిగేలాగా ప్రవర్తించండి అని చెప్పేసి కృష్ణ పరమాత్మ చెప్తూ ఇక్కడ మనకు 4వ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ అంటున్నాడు. మనకి కృష్ణ పరమాత్మ పరిపూర్ణమైన అవతారము. మిగిలిన వేరే మతాలు కానివ్వండి, ఇంకెక్కడైనా మన సనాతనమైన ధర్మంలో కృష్ణ పరమాత్మ తప్ప మరి పరిపూర్ణ అవతారంలో వచ్చిన వాళ్ళు ఎవరూ లేరండి. పరిపూర్ణమైన అవతారంతో ఆయన మనుష్యుడిగా ఉండి పరిపూర్ణ అవతార రూపంలో
మరి ఎన్నో రకములైనటువంటి దుర్మార్గపు కర్మలను చేసేటటువంటి వాళ్ళందరినీ హతమార్చి పూర్ణంగా మరి మనందరికీ భగవంతుడు భూమి మీద వెలచి మనందరినీ కూడా కరుణించడానికి పుట్టిన అవతారం కృష్ణ పరమాత్మ. ఆ విషయాన్ని మనం ఎక్కడైనా నిరూపణ చేయవచ్చా అంటే ఇక్కడ 4వ అధ్యాయంలో చెప్పబడిన విషయాలు మనం బాగా పరిశీలన చేస్తే భగవంతుడి గొప్పతనం చెప్పే శ్లోకాలండి. ఆయన చెప్తున్నాడు, ఆయన ఏం చేశాడు మరి, నేను సూర్యుడికి బోధ చేశాను అని కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. అర్జునుడికి కూడా సందేహం కలుగుతుంది, ప్రశ్న కూడా అడుగుతాడు. అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః కథమేతద్విజానీయాం త్వమాదౌ ప్రోక్తవాన్. కృష్ణ, నువ్వు నాకంటే ఒక 4-5 సంవత్సరాలు పెద్దవాడివి అంతే కదా, మరి నువ్వు సూర్యుడికి బోధ చేశానంటావు. మరి సూర్యుడు ఎప్పుడో అనాది నుంచి ఉన్నాడు కదా, అనాది నుంచి ఉన్నటువంటి సూర్యుడికి నువ్వెలా బోధ చేసావు అని చెప్పేసి కృష్ణ పరమాత్మను అర్జునుడు అడుగుతాడు. అంటే అర్జునుడు ఏమంటున్నాడు, నువ్వు మనిషిగా పుట్టింది, శరీరం తీసుకున్నది ఈ మధ్యనే కదా, మరి నువ్వెప్పుడు బోధ చేసావయ్యా నువ్వు అని చెప్పేసి అడుగుతున్నాడు. అలా అడిగినప్పుడు కృష్ణ పరమాత్మ సమాధానం చెప్తాడు. అంటే ఇక్కడ పరమాత్మ ముందే చెప్తున్నారు, ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహం అవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మనురిక్ష్వాకవే బ్రవీత్ అంటున్నారు. అంటే నేను సూర్యుడికి ముందుగా జ్ఞానబోధ చేశాను. సూర్యుడు ఏం చేశాడు మరి, వైవస్వతుడు అనేటటువంటి మనువుకి బోధ చేశాడు. అంటే ఇక్కడ సూర్యుడికి బోధ చేశాను అంటే నేను పరిపూర్ణమైన అవతారం, ఈ శరీరం తీసుకున్నాను, కానీ ఈ శరీరానికి రామ అవతారం తీసుకోండి, రామ అవతారంలో మనిషిగానే స్పందిస్తాడు. భార్య లేనప్పుడు బెంగపడతాడు, ఏడుస్తాడు, దుఃఖపడతాడు. కైకమ్మ మరి అడవులకు పంపించినప్పుడు సీతమ్మ తల్లిని ఒక రాక్షసుడు తీసుకెళ్లే ప్రయత్నం చేసినప్పుడు మా కైకమ్మ కోరుకున్నదే జరగబోతుంది అని చెప్పేసి మరి ఆయన కూడా ఒక సాధారణమైనటువంటి మనిషిలాగానే ఆయన బాధపడతాడు. మరి అలా బాధపడతాడనమాట. అంటే అక్కడ అన్ని విషయాలలో కూడా మరి రాముడు ఎలా ఉన్నాడు అంటే మనిషిలాగా ప్రవర్తించాడు, ధర్మంగా జీవించాడు, ఎన్ని కష్టాలనైనా ఓర్చుకున్నాడు. కృష్ణ పరమాత్మ అలా కాదండి. ఎవడైనా తప్పు చేశాడు అంటే ఆ తప్పు చేసినటువంటి వాడిని చాలా కఠినంగా శిక్షించాడు. ఒక్కొక్కరిని ఏ విధంగా ఎంతమందిని చంపారు అనేది మనం చూసామన్నమాట. అంటే పూర్ణమైనటువంటి అవతారంలోనే కృష్ణ పరమాత్మ అవతరించారు. ఆయనే చెప్తున్నాడు స్వయంగా, ఎక్కడైనా ఏ గ్రంథంలోనైనా ఏ మతంలోనైనా నేనే మరి అన్నింటినీ చేశాను అని చెప్పేసి చెప్పారా? సూర్యుడికి బోధ చేశాను. సృష్టిలో సూర్యుడు చంద్రుడు అనేటటువంటి వాళ్ళు సృష్టి క్రమంలో భాగమండి. మరి ఆ పరమాత్మ సృష్టి చేసినప్పుడు మరి సూర్యచంద్రులను సృష్టి చేశాడు. పగటికి అధిపతిగా ఉంటాడు సూర్యుడు, రాత్రికి అధిపతిగా చంద్రుడు ఉంటారు. మరి సూర్యచంద్రుల ద్వారానే మరి ఆయన యొక్క సృష్టిలో మరి అన్ని కూడా జరిపిస్తున్నాడు కదా. మరి అలాంటి సూర్యుడికి జ్ఞానబోధ చేశానని కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పారు. ఎవరైనా అడిగారనుకోండి, కృష్ణ పరమాత్మ పరిపూర్ణ అవతారం అని మీరు ఎలా నిరూపించగలరు అంటే 4వ అధ్యాయం 1వ శ్లోకంలో కృష్ణ పరమాత్మ చెప్పిన మాటలు చెప్పాలి. శాస్త్రం ప్రమాణంతే కార్య అకార్య వ్యవస్థితో. శాస్త్రమే ప్రామాణికమండి. శాస్త్రం చెప్పినట్టుగానే కర్మ చేయాల్సి ఉంటది. ఎవరైనా శాస్త్రం చెప్పినట్టుగానే కర్మ చేయాలి తప్ప శాస్త్రాన్ని అంగీకరించకుండా ధిక్కరించి కర్మ చేశారనుకోండి, దానివల్ల వాళ్ళకు దుఃఖమే కలుగుతుంది తప్ప సంతోషం కలగదు. ఇక్కడ కృష్ణ పరమాత్మ అంటున్నారు, ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యం. నాశనము లేనటువంటి సనాతనమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి విద్యను నేను సూర్యుడికి బోధ చేసి ఉన్నాను. సనాతనమైనటువంటి ఆధ్యాత్మిక విద్యను నేను సూర్యుడికి బోధ చేశాను అని కృష్ణ పరమాత్మ చెప్పారు. ఆధ్యాత్మిక విద్య లేకుండా ఏ జీవుడు కూడా పరిపూర్ణత సాధించలేడు అని చెప్పేసి చెప్పడానికి చెప్పబడిన శ్లోకం అండి ఇది. దేవతాది రూపాలలో ఉన్న ఆధ్యాత్మిక విద్య ఉండాలి.
ఒక పశుపక్షాది రూపంలో ఉన్న ఏనాటికైనా ఆధ్యాత్మిక విద్యను నేర్చుకొని అంటే ఆ జన్మలలో చేసిన పుణ్యకర్మలు మనిషిగా పుట్టి ఆధ్యాత్మిక విద్యను నేర్చుకొని పరిపూర్ణత సాధించాలే తప్ప ఆధ్యాత్మిక విద్యను నేర్చుకోకుండానే నేను భగవంతుణ్ణి చేరుకుంటాను అనేది కేవలం భ్రమ మాత్రమే అవుతుంది కానీ సత్యమైతే కాదు. ఎంతకాలం మీరు భగవంతుడు చెప్పే జ్ఞానాన్ని తెలుసుకోకుండా తప్పించుకొని తిరుగుతారో అంతకాలం పాటు మీ కాలాన్ని మీరు వృధా చేసుకుంటున్నారే తప్ప దాని వలన గొప్ప ప్రయోజనం కలగదు. ఈ జన్మలో భగవంతుడు చెప్పిన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తెలుసుకోలేదనుకోండి, మళ్ళీ ఆ పరమాత్మను పొందటానికి మానవ జన్మను పొందితే తప్ప మీరు ఆధ్యాత్మిక జ్ఞానం తెలుసుకోలేరు. ఏ శరీరానికి సంబంధించైనా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందుకోగలిగిన శక్తి అంటే అది మానవ ఉపాధి. దేవతలకు కూడా లేదండి. దేవతలకు కూడా మరి ఆధ్యాత్మికమైన జ్ఞానంతో పరిపూర్ణంగా పరమాత్మను పొందగలుగుతారా అంటే ఆ జ్ఞానాన్ని తెలుసుకుంటారు. కానీ మానవ జన్మలోకొచ్చి ఈ దేహంతో నిష్కామ కర్మ చేయాలి. అంటే ఫలితాన్ని ఈశ్వరుడికి సమర్పణ చేసి పరోపకార నిమిత్తంగా కర్మ చేసినప్పుడు మాత్రమే మనం భగవంతుడితో లయమవుతాం. దేవతలుగా ఉన్న వాళ్ళందరూ కూడా మరి ద్వాపర యుగంలో కృష్ణ పరమాత్మ పుట్టినటువంటి గోకులంలో పుట్టారు. ఎవరెవరైతే పరమాత్మను పూర్తిగా తెలుసుకొని పరమాత్మతో లయం అవ్వాలనుకుంటారో అంటే ఇక మళ్ళీ దేహాలు పొందాల్సినటువంటి ఆలోచన నుంచి ఎవరైతే పక్కకు జరుగుతారో అంటే దేహ సంబంధమైన వ్యామోహాలన్నీ విడిచిపెట్టి మరి తమ యొక్క అంటే తామెక్కడి నుంచి వచ్చారో అక్కడికి వెళ్ళాలనేటటువంటి కోరిక ఎవరికైతే పూర్ణంగా ఉంటుందో వాళ్ళకి 16,000 మందికి కృష్ణ పరమాత్మ మోక్షాన్ని ప్రసాదించారు. అంటే బంధము నుండి విడుదలను ప్రాప్తింపజేశారు. దేవతలుగా పుట్టినంత మాత్రాన దేవతలు మోక్షాన్ని పొందగలరా అంటే పొందలేరు. వాళ్ళకొక ఉద్యోగం వచ్చిందనమాట. యమధర్మరాజే చెప్తాడండి కఠోపనిషత్తులో. నచికేతుడితో అంటాడనమాట, నాయనా నేను ఒక మంచి యజ్ఞం చేశాను, గొప్పదైన యజ్ఞం చేస్తే అప్పుడు నన్ను బ్రహ్మదేవుడు పిలిచి, నాయనా గొప్పగా యజ్ఞం చేశావు, నువ్వేం చేస్తావంటే కలియుగం పూర్తయ్యేంత వరకు కూడా నువ్వు యమధర్మరాజు పదవిలో ఉండంటే ఎంత సంతోషమో కలిగింది. అబ్బా నేనేంటి యమధర్మరాజుని, కానీ ఆ పదవిలో కూర్చుంటే ఇప్పుడు చూడండి ఉద్యోగం వచ్చేంత వరకు ఏమంటామంటే అబ్బా ఈ ఉద్యోగం వస్తే చాలండి నా జీవితం ఇంకా నా జీవితంలో కోరుకునేది ఏదీ లేదంటారు. ఆ ఉద్యోగస్తుడి దగ్గరికి వెళ్ళి అడిగితే ఏమంటాడు కొద్ది రోజుల తర్వాత, ఏముందండి రొటీను జీవితంలో ఏముంది మార్పు, రోజు పొద్దున్నే లేవాలి, ఉద్యోగానికి వెళ్ళాలి, మళ్ళీ రావాలి, ఏముందండి కొత్తదనం ఏమీ లేదు. యమధర్మరాజు కూడా ఇదే మాట అంటున్నాడు. పాపం చేసిన వాళ్ళందరినీ తీసుకొస్తుంటాను, వాళ్ళకి జీవుడు తిడుతుంటాడు నన్ను, ఆ జీవుడి మీద ఆధారపడిన వాళ్ళు తిడుతుంటారు, అందరితో నేనేంటి యమధర్మరాజు మంచివాడు కాదని శాపనార్థాలు పెట్టించుకోవడం తప్ప నేను చేసేది ఏముంది, నా ధర్మం నేను చెయ్యాలి అంటే తన డ్యూటీ తను చేస్తుంటాడు. అన్ని పదవులలోకి వెళ్ళా యమధర్మరాజు పదవి ఎంత కష్టమండి. అందరం తిడతామండి, యముడికి దయలేదు అని చెప్పేసి తిడతాం. నువ్వు చూడు నాయన చిన్న పిల్లవాడి 8 ఏండ్ల పిల్లవాడివి, నువ్వు ఇవాళ మోక్షం గురించి ఆత్మజ్ఞానం చెప్పమని అడుగుతున్నావు. నీకున్నటువంటి జ్ఞానమే నాకుండి ఉంటే ఆ రోజున నాకెందుకండి యమధర్మరాజు పదవి, నేను ఆ పరమాత్మతో ఐక్యం కావడానికి మోక్షాన్ని ఇప్పించమని అడిగి ఉండేవాడిని. అడిగితే నేను సాధన చేసుకోవడానికి కావలసినటువంటి గొప్ప జ్ఞానం బోధించేవాళ్ళు. కానీ నేనేం చేశాను, తొందరపడ్డాను. ఒక పదవి వస్తుందని చెప్పేసి నేను ఆశపడ్డాను. ఆ పదవి నేను ఎప్పటి వరకు ఉండాలి అంటే కలియుగం పూర్తయ్యేంత వరకు నేను ఈ పోస్టులోనే ఉండాలి అన్నాడు. అంటే దేవతలు కూడా మనిషిగా పుట్టి సాధన చేసి ఇక్కడ ఉన్న మానవ దేహాలకు సంబంధించిన సమస్త కర్మలు నిర్వర్తించి సుఖ దుఃఖాల నుంచి తర్వాత రాగద్వేషాల నుంచి బయటపడి అన్నింటి యందు సమస్థితి ఉండి ఇవన్నీ నాకు అవసరం లేదు, నేను పరమాత్మనే చేరుకుంటానని ఎవరైతే మనం చేసే సాధన చేస్తారో అలా చేసిన వారికి మాత్రమే ముక్తి ప్రసాదించబడుతుంది. కాబట్టి ఆధ్యాత్మిక జ్ఞానము ఎప్పుడు తెలుసుకుంటారు అనేది మనం నిర్ణయించుకోవడమే. మనం పూర్వజన్మల్లో చేసినటువంటి ఏదైతే సాధన ఈ జన్మ ప్రయత్నం చేత మనం ఏం చేయాలి, పుణ్యం చేయాలి. ఏషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మనాం అంటారు. అంటే మనం చాలా పుణ్యాలు చేసి మనం
తెలుసో తెలియకో చేసినటువంటి ప్రాక్తన అని చెప్పేసి చెప్పుకున్నాం కదండి. ప్రాక్తన పురుషాకారము అంటే మనం పూర్వంలో చేసినటువంటి ఏదైతే పాపం ఉందో ఆ పాపాన్నంతా కూడా పుణ్యకర్మల చేత మనం ఏం చేయాలి? మనం పుణ్యాన్ని సంపాదించుకొని పాపాన్ని పోగొట్టుకోవాలి. అలా పుణ్యకర్మలు చేస్తున్నప్పుడు మన చిత్తము యందు, మన మనసు యందున్న మాలిన్యం అంతా కరుగుతుందండి. ఆ! ఒక నెయ్యి గిన్నెను మనం వేడికి పెట్టామనుకోండి ఏమవుతుంది అది? ఆ వేడి తగులుతున్నా కొద్దీ ఆ చిక్కగా ఉన్నటువంటి నెయ్యి కరిగినట్టుగా మరి మనం చేసిన పాపాన్నంతా కూడా పుణ్యకర్మలు చేస్తూ ఏం చేయాలి? పాపాన్నంతా కరిగించాలి. అప్పు చేస్తే మరి మనం డబ్బు సంపాదించి అప్పులన్నీ తీర్చుకున్నట్టు పాపాన్ని కూడా పుణ్యకర్మలు చేసి సంపాదించుకోవాలి. అనవసరంగా మన పుణ్యాన్ని వేరొకరికి ఇచ్చే ప్రయత్నాలు చేయొద్దు. ఎవరింట్లో అయినా భోజనం చేసేటప్పుడు జాగ్రత్త పడండి. వేరొకరి వస్తువు ఏదైనా తీసుకునేటప్పుడు జాగ్రత్త పడండి. వారి దగ్గర నుంచి ఏదైనా తీసుకుంటున్నామంటే కొంత పుణ్యాన్ని ఇస్తున్నామనే మాట గుర్తుపెట్టుకొని జాగ్రత్త పడుతూ కర్మ చేయాలి. ఆహారం తీసుకునేటప్పుడు వృధా చెయ్యకండి. ఆహారాన్ని వృధా చేయకూడదంటారు. ఇప్పుడు గనక ఇప్పుడు మనం ఒక భోజనానికి వెళ్ళామనుకోండి, భోజనం చేసేటప్పుడు రకరకాలైన పదార్థాలు వడ్డిస్తారు. అవన్నీ మనం ఏం చేస్తామంటే పెట్టించుకుంటాం. అందులో ఏవో కొన్ని పదార్థాలు తింటాం. మిగిలిన పదార్థాలు ఏం చేస్తాం? అన్నీ పడవేస్తాం. ఇప్పుడు నీ ప్లేట్‌లోకొచ్చిన దానికంతటికి నీకే బాధ్యత. అంటే భగవంతుడు నీకేం చేస్తాడు? నువ్వు ఇన్ని క్వింటాల ఆహారం తినాలని రాసి పెడతాడండి. నువ్వు ఏదైతే వృధాగా పడవేశావో చిట్ట చివర్లో నీకే ఆహారం ఇబ్బందవుతుంది. ఏమంటారు? పెద్దవాళ్ళయిన తర్వాత కోడలు అన్నం పెట్టలేదని, కూతురు కూడా అన్నం పెట్టలేదని ఇలాంటివన్నీ ఎందుకొస్తాయి? భగవంతుడు అంటాడు, "నువ్వేగా పోగొట్టుకున్నావు. నువ్వింత ఆహారం తినాలని నిర్ణయించాను. నువ్వేం చేసావు? ఈ జన్మ ప్రయత్నం చేత ఆహారాన్నంతా కూడా ఏం చేసుకున్నావు? వృధా చేసావు. ఇది నాది కాదు గదా! మా ఇంట్లోది గాదు గదా! ఏదో ఫంక్షన్‌కొచ్చాను. ఫంక్షన్‌లో నచ్చనివి ఎలా తింటామని జెప్పి, అప్పటికప్పుడు నాలుక ప్రేరేపిస్తే, నాలుక యొక్క ప్రేరణ చేత మనమేం జేస్తాం? నాలుకకు నచ్చినవి తింటాం. నచ్చనివన్నీ వృధాగా పడవేసొస్తాం. భగవంతుడంటాడు, "నువ్వెలా చేసినా నాకు సంబంధం లేదు." ఇప్పుడు చేతులు అగ్ని మీద చేతులు పెట్టి కాలిపోకుండా ఉండాలంటే కుదురుతుందా? హ్మ్. నువ్వు అగ్ని మీద చేతులు పెట్టావు. అగ్ని స్వభావం ఏంటి? కాల్చే స్వభావం ఉంది. కాలుస్తుంది. ఆహారం పెళ్ళికి పిలిచిన వాళ్ళు భోజనం పెడతారు. నువ్వెంత పెట్టించుకున్నా పెడతారు. నువ్వది పడవేశావనుకో, నీ ఖాతాలో ఉన్నటువంటి ఆహారం అంతా పోగొట్టుకుంటున్నావనే సత్యం తెలీదు. ఎంతసేపటికి మనమేమనుకుంటాం, నేను డబ్బు ఖర్చు పెట్టకుండా వచ్చిందనుకుంటున్నావు. మరి నువ్వు ఈ ఆహారాన్ని తిన్నందుకు పుణ్యాన్ని ఖర్చు చేసుకున్నావు. తర్వాత వృధాగా చేసినందుకు నీకు వృద్ధాప్యంలో నీకు ఆహారం దొరకకుండా నువ్వే చేసుకుంటున్నావు. చూడండి దోషాలెన్నున్నాయో. శాస్త్రం తెలిసినప్పుడు ఎన్ని జాగ్రత్తలు పెరుగుతాయండి. పెద్దవాళ్ళు అక్కడ ఒక మాట చెప్తారు. ఎంత కావాలో అంతే తినండి, వృధా చెయ్యకండి అంటే, మనకది చెవికెక్కదండి. చెవికెందుకెక్కదు అంటే, నువ్వే నష్టపోతావనే సత్యం అందులో ఉంటుంది. పెద్దవాళ్ళకి కొంతమందికండి, ఎందుకు ఆహారం వృధా చేయకూడదు అనే దానికి శాస్త్రం తెలిసిన వాళ్ళు చెప్పగలుగుతారు. శాస్త్రం తెలియని వాళ్ళైతే ఏం చెప్తారు? అన్నం వృధా చేయకూడదు. అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఆ అన్నం పరబ్రహ్మ స్వరూపంలో ఎంత రహస్యం ఉందంటే, నీ వృద్ధాప్యానికి కావలసిన ఆహారాన్ని నువ్వు పోగొట్టుకుంటున్నావు. అది నీకే ప్రమాదము. భగవంతుడి పదార్థం వృధా చేయకూడదు మొదటిది. కానీ ఆ పదార్థం వల్ల నీకొచ్చే నష్టం చూడండి. ఇప్పుడు భగవంతుడన్నా భయపడమండి. నీకు ప్రమాదం జరుగుతుందంటే మాత్రం బెంగ పెట్టేసుకుంటారు. అందుకే శాస్త్రం తెలిసినప్పుడు భగవంతుడు చెప్పే రహస్యాలన్నీ కూడా మనకి తెలుస్తాయి. అందుకే కృష్ణ పరమాత్మ ఏమంటున్నారు? సనాతనమైనటువంటి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని నేను సూర్యుడికి బోధ చేశాను. సూర్యుడు ఏం చేశాడు? వైవస్వతుడనే మనువుకి బోధ చేశాడు. అతడు ఇక్ష్వాకుడికి బోధ చేశారు అనే సత్యం మొదటి శ్లోకంలో చెప్పారు. అంటే ఇది ఒకరి నుంచి ఒకరికి పరంపరగా గురు శిష్య పరంపరగా వస్తుంది అనే విషయాన్ని కూడా కృష్ణ పరమాత్మ చెప్పారు. తర్వాత ఆయన చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, ఏవం పరంపరా ప్రాప్తమిదం రాజర్షయో విదుహు అన్నాడు. అంటే ఇదందరూ కూడా అంటే పరంపరగా వస్తుంది. ఈ విద్యను ఎవరు తెలుసుకుంటారంటే ముఖ్యంగా ఆనాటి కాలంలో రాజులకు మాత్రమే బోధ జరిగేదట. అంటే ఎవరైతే ఎక్కువ పుణ్యం అందుకే నరాణాం చ నరాధిపం అంట. నరులలో ఎవరు అంటే మరి ఈ రాజ్యాన్ని పరిపాలించే రారాజు ఎవరైతే ఉంటారో ఆ రారాజుగా నేనున్నానన్నారు. ఆధ్యాత్మిక విద్య ఎవరికి అందించబడుతుంది? పరమాత్మతో సమానమైన స్థాయిని పొందగలిగినటువంటి స్థితి ఎవరికి కలుగుతుంది అంటే మరి రారాజుగా
ఎవరైతే అన్ని పుణ్యాలు చేసుకున్నారో, ఆ పుణ్యాలు చేసుకునే వారికి బోధించబడుతుందనే సత్యం గూడా చెప్తున్నారు. అంటే మనం ఇప్పుడు తెలుసుకుంటున్న విద్య గురించి మనకి పరమాత్మ చెప్పే మాటలు విన్నప్పుడు చాలా ఉత్సాహం కలుగుతుంది, ధైర్యం కలుగుతుంది. నేను తెలుసుకునే విద్య కొన్ని కోట్ల మంది తెలుసుకోలేని విద్య నేను తెలుసుకుంటున్నాను అన్నప్పుడు మనకి గర్వం ఉంటుందండి. ఇప్పుడు పిల్లవాడిని క్లాస్‌లో వాడు అందరికంటే "నువ్వు బాగా చదివావురా" అని చెప్పేసి క్లాస్‌లో ఉన్న పిల్లలందరి చేత క్లాప్స్ కొట్టించామనుకోండి వాడికి గర్వంగా ఉంటుంది. ఈశ్వరుడు గూడా మనకు చెప్తున్నారనమాట. కాబట్టి ఇక్కడ పరమాత్మ చెప్తూ ఉన్నారనమాట. ప్రతి ఒక్కరికి కూడా కృష్ణ పరమాత్మ చెప్పేటటువంటి సత్యం ఏమిటి అంటే, నీ లోపట ఉన్నటువంటి బ్రహ్మమును నువ్వు తెలుసుకోవాలి అంటే, నువ్వు ఎన్నో రకాలైనటువంటి పుణ్యకర్మలు చెయ్యాల్సి ఉంటుంది. నువ్వు ఎన్నో పుణ్యకర్మలు చేస్తే తప్ప రాజ విద్య నీకు దొరకదు. ఆధ్యాత్మిక విద్య, బ్రహ్మ విద్య ఏదైనా కానివ్వండి. ఉన్నది ఒక్కటే విద్య. దానికే ఇన్ని పేర్లు. ఈ విద్య నీకు దొరకాలి అంటే కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. ఏమంటున్నారు? చాలా పుణ్యమున్న వారికి మాత్రమే అందించబడుతుంది. ఇది రాజు యొక్క హోదాను పొందగలిగిన శ్రేష్ఠత ఉన్న వాళ్ళకే దొరుకుతుంది. ఆ మాట చెప్తూ రాజర్షి అంటే అందరు రాజులు కూడా రాజర్షులవుతారా? ఎవరికైతే ఎవరైతే రాజవుతారో, ఆ రాజు చేసేటటువంటి సత్కార్యాల వల్ల అతడికి ఆధ్యాత్మిక జ్ఞానం అందించబడుతుంది. ఆ ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానము ఏమవుతుంది అంటే, ఏం జరుగుతుంది? ఆ విద్యను నేర్చుకొని ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళను రాజర్షి అంటారు. విశ్వామిత్రుడు కూడా రాజుగానే కదండీ క్షత్రియ వంశంలో జన్మిస్తాడు. తర్వాత అతను ఆధ్యాత్మికమైన జ్ఞానాన్ని తెలుసుకొని, అతడు కూడా ఏమవుతాడు? సాధన చేసి రాజర్షిగా పిలువబడతాడు. అంటే రాజుగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆధ్యాత్మిక విద్య అందించబడుతుందా అంటే, వాళ్ళు చేసినటువంటి కర్మలలో ఉన్న శ్రేష్టతను బట్టి ఆధ్యాత్మిక విద్య అందించబడుతుంది. ఆధ్యాత్మిక విద్యను ఆచరించిన వారు రాజర్షి. అంటే మనం కూడా ఏం చేయవచ్చు? ఈ భగవంతుడు చెప్పినటువంటి ఈ జ్ఞానాన్ని తెలుసుకొని ఆచరించామనుకోండి, అప్పుడు మనం కూడా మహర్షులం అవుతామనమాట. అంటే ఋషి స్థానాన్ని ఎప్పుడు పొందుతాం? ఆచరించినప్పుడే. కేవలం శాస్త్రాలు తెలిసినంత మాత్రాన మనమేం గొప్పవాళ్ళం అవ్వమండి. శాస్త్రాలను ఆచరించినప్పుడు నువ్వేమవుతావు? మహర్షివవుతావు. అందుకే ఇక్కడ పరమాత్మ చెప్తున్నారు. రాజర్షులు తెలుసుకునేటటువంటి విద్య. ఇది పరంపరగా ఒకరి నుంచి ఒకరికి సంప్రాప్తించింది. సకాలేనేహ మహత యోగో నష్ట పరంతప. ఇక్కడ కృష్ణ పరమాత్మ అంటున్నారు. ఇది ఏమైంది అంటే ఒకరి నుంచి ఒకరికి వెళ్తూ కొంతమంది ఆచరణలో సరిగా లేక ఈ విద్య ఏమైందంటే అంటే మరి ఇప్పుడు రాజ విద్య అంటే ఎన్నో భోగములను త్యాగం చెయ్యాలండి. సుఖములను త్యాగం చేయాలి. సుఖములను త్యాగం చేయగలిగే వారి యొక్క సంఖ్య తగ్గి ఈ ఆధ్యాత్మిక విద్య ఏమైందంటే కొద్ది కొద్దిగా తగ్గిపోయిందనమాట. అంటే ఇక ఉండగా ఏమైందంటే ఇది రాజులకి కేవలం వాళ్ళు గొప్ప పరిపాలకులు అవుతున్నారే తప్ప మరి ఆధ్యాత్మిక విద్యను తెలుసుకొని రాజర్షులయ్యగలిగేటటువంటి శక్తి లేదనమాట. అలా లేదు కాబట్టి ఈ విద్య అసలు అంతరించిపోయిందనే చెప్పాలి అని కృష్ణ పరమాత్మే చెప్పారు. తిరిగి నేను మళ్ళీ నీకు బోధిస్తున్నాను అనే మాట కూడా తర్వాత శ్లోకంలో చెప్పబోతున్నారు. అంటే ఇక్కడ 2 విషయాలు చెప్పారు. ఇది మొదట నేనే సూర్యుడికి బోధ చేశానంటే, ఆ పరంధాముడే సూర్యుడికి బోధ చేసి, సూర్యుడి ద్వారా లోకాలన్నింటికి కూడా విస్తరించబడుతుందనే సత్యం మొదట చెప్పారు. ఈ ఆధ్యాత్మిక విద్య సనాతనమైనటువంటిదనమాట. అంటే మనిషి పుట్టినప్పుడే అతని లోపట ఉన్న పరంధాముని తెలుసుకోగలిగిన విద్య కూడా ఆ పరమాత్మ తయారు చేశాడు. అందరికీ కూడా చెప్తున్నాడు. తన సృష్టి ప్రారంభము నుంచే తెలుసుకోగలిగిన భాగ్యం ఎవరికుంటుంది? మరి ఎవరైతే సత్కర్మ చేస్తారో, ఎవరైతే ఎప్పుడైతే గొప్పగా జీవిస్తారో, అలా గొప్పగా జీవించే వారికి మాత్రమే జ్ఞానం అందించబడుతుంది తప్ప, ఏదో బ్రతికామంటే బ్రతికాము, తిన్నామంటే తిన్నామన్న వాళ్ళకి పరమాత్మ ఆధ్యాత్మిక జ్ఞానం ఇవ్వడు. పరుల కోసం ఎంతటి కష్టమైనా అనుభవించడానికి ఎవరైతే సంసిద్ధతను పొందుతారో
అలా సంసిద్ధతను పొందే వారికి తప్ప వేరొకరికి ఈ జ్ఞానం అందించదు. అంటే పరోపకారమిదం శరీరం అంటారు. అంటే పరులకు ఉపకారం చేయడానికే ఈ శరీరాన్ని వినియోగించే వారికి మాత్రమే ఆధ్యాత్మిక విద్య అందించబడుతుందని కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ పరమాత్మ అంటున్నారు, మరి ఎవరికి అందిస్తాను నేను? ఇప్పటి వరకు రాజ విద్య పొందినటువంటి వాళ్ళు రాజర్షులవుతారన్నారు. ఈ విద్య ఏమైంది? అంతరించిపోయింది. యోగో నష్ట పరంతప. యోగమును పొందగలిగినటువంటి వారి యొక్క స్థాయి కూడా తగ్గిపోయింది. వాళ్ళేం జేస్తున్నారు చాలామంది, ఆచరించలేక రాజవిద్యను నేర్చుకునే ప్రయత్నం కూడా విరమించుకున్నారు. అంతటి భాగ్యం కూడా వాళ్ళకు కలగకుండా కేవలం పాలకులుగా మాత్రమే మిగిలిపోతున్నారు. ఎందుకు అంటే, మరి సంపదల మీద ఉన్న వ్యామోహము వాళ్ళనేం జేస్తుంది? ఎన్నో పుణ్యకార్యాలు చేస్తే రాజు అయ్యారనే సత్యం మరిచిపోయి, రాజయ్యాడు అంటే భోగములను అనుభవించడానికి కావలసిన ఒక భోగ్య వస్తువుగా మారిపోతున్నాడు తప్ప, అతడు మరి ఈ భోగ్యములన్నీ విడిచిపెట్టి పరమాత్మను మాత్రమే మనం చేరుకోవడానికి ప్రయత్నం చెయ్యాలనే సత్యం మరచిపోయారు. కాబట్టి ఈ విద్య కూడా చాలా వరకు అంతరించిపోయింది అని చెప్పేసి కూడా చెప్తూ ఆయన చెప్తాడు, స ఏవాయం మయాతేద్య యోగ ప్రోక్త పురాతన భక్తోసి మే సకాచేది రహస్యం హేతదుత్తమం అంటారు. అంటే నేనెందుకు నీకు చెప్తున్నానో తెలుసా అర్జున? అర్జున అంటే కేవలం మరి అర్జునుడికి మాత్రమే చెప్పారా? నర నారాయణులండి. కృష్ణ పరమాత్మ తర్వాత అర్జునుడు ఇద్దరూ కూడా. నరుడుగా అర్జునుడు వచ్చాడు, నారాయణుడుగా కృష్ణ పరమాత్మ. వీళ్ళిద్దరు కూడా ఏకస్వరూపంగా ఉన్నటువంటి మరి ఇద్దరు పురుషులుగా ఉంటారు. మరి అలాంటిది మరి ఇక్కడ అర్జునుడికి జ్ఞానబోధ అవసరమా అంటే ఆర్జన. అందుకే మన పెద్దవాళ్ళు వర్షం వచ్చేటప్పుడు బాగా ఉరుములు వచ్చేటప్పుడు ఏమంటారు? అర్జున పాల్గొన అనుకోండి అని చెప్పేసి చెప్తారు. అర్జున అర్జున అంటే ఇవన్నీ వీటిని చూసి నువ్వు భయపడుతున్నావు కదా. ఒక పెద్ద శబ్దం వస్తే నువ్వు భయపడుతున్నావు. అసలు నువ్వు ఆ శబ్దానికి భయపడగలిగినటువంటి స్థితి నీది కాదు. అసలు సత్యం తెలుసుకుంటే నువ్వే ఈ మేఘాలకు గర్జనకు నువ్వే కారణం అని తెలుసుకుంటావు. నువ్వే ఆ ఉరుము రూపంలో గర్జన రూపంలో నువ్వే ఉన్నావనే సత్యం తెలుసుకుంటావు. అర్జున అంటే ఇక్కడ ఆర్జన అంటున్నారండి. గ్రహించండి, తెలుసుకోండి. ఆర్జన నీవెవరో నువ్వు తెలుసుకునే ప్రయత్నం చెయ్యమని చెప్పే సత్యమే అర్జున. అంటే మనందరికీ అంటున్నాడు కృష్ణ పరమాత్మ అంటున్నాడు, ఎవరెవరైతే కృష్ణ పరమాత్మ చెప్పబడినటువంటి సత్యాలన్నీ తెలుసుకొని ఆచరించడానికి సిద్ధమవుతున్నారో వాళ్ళందరికీ పరమాత్మ ఒక మాట చెప్తున్నారు. మీరు మాత్రమే ఎందుకు తెలుసుకుంటున్నారో తెలుసా? మీరందరూ కూడా నాకిష్ట సకులు, నా స్నేహితులు. అంటే ఎవరు పరమాత్మకు ఇష్టము? ఆయనే 84 లక్షల రకాల ఉపాధులండి. ఇప్పుడు తల్లిదండ్రులకి పిల్లలు ఇద్దరు ఉన్నారనుకోండి, ఇద్దరు పిల్లలు అంటే మాకున్న సంపద ఇద్దరు పిల్లలకి ఇస్తాం, ఇద్దరు పిల్లలు 2 కళ్ళు అంటారు. కానీ వీళ్ళిద్దరిలో నీకు ఎవరంటే కించిత్ ఎక్కువ చెప్పండి అంటే చెప్తారు. నేను చెప్పిన మాట పెద్దవాడు ఎప్పుడూ వినడు, వాడికి నచ్చిందే చేస్తాడు. చిన్నవాడికి ఎంత తెలివున్నా అమ్మా నాన్నని అడిగి, అమ్మా నాన్న ఆలోచన ప్రకారం వాళ్ళ యొక్క సలహా ప్రకారం ఒక్కొక్కసారి మేము చెప్పింది వాడు ఏం చేస్తాడు? ఎప్పుడూ వింటాడు. ఒకవేళ మేము చెప్పిన దాంట్లో కాస్త మాకేదైనా చిన్న జ్ఞానలోపం చేత ఏదైనా ఉన్నా అప్పుడు ఆ పిల్లవాడు ఏం చేస్తాడు? అమ్మ నేను ఇలా చేద్దాం అనుకుంటున్నాను, మీరు ఇలా ఆలోచిస్తున్నారు. ఎందుకో మరి ఇలా చేస్తే బాగుంటుందనిపిస్తుంది. మరి చెయ్యమంటారా? వద్దంటారా? అని చివరికి మా అనుమతి దొరికితే తప్ప, వాడి నిర్ణయమే అయినా మా అనుమతి దొరికితే తప్ప వాడు ఆ పని చెయ్యడు. కాబట్టి చిన్నవాడంటే కించిత్ ఇష్టమయ్యా అంటారు. కృష్ణ పరమాత్మ కూడా అందుకు విరుద్ధంగా ఏం లేరు. ఆయన కూడా అదే అంటున్నారు. నాకందరూ ఇష్టమే. నాకందరూ ఇష్టమే కానీ ఏ భజంతి మాం భక్త్యా మైతే తేషు చాప్యహం అంటాడు 9వ అధ్యాయంలో 29 అండి శ్లోకం. ఆయన ఏమంటాడు? ఎవరైతే నిరంతరం నన్ను స్మరిస్తూ నేను చెప్పిన విధంగా ధర్మంగా జీవిస్తారో, ఎన్ని కష్టాలు వచ్చినా ఓర్చుకుని నేను చెప్పిన ధర్మం కోసం నిలబడతారో, అలా నిలబడిన వారికి మాత్రమే నేను నా జ్ఞానం అందిస్తానంటున్నా. అంటే పరమాత్మ చెప్పారు కూడా, ఏషాం త్వంతగతం పాపం జరానాం పుణ్యకర్మనాం అంటే వాళ్ళ పాపమును పోగొట్టడం కోసం ఎవరైతే యజ్ఞములు, తపస్సులు, దానములు, ధర్మాలు అన్ని కూడా చేస్తారు, శాస్త్రం చెప్పినట్టుగా ఎవరైతే సత్కర్మ చేస్తారో,
ఆ కర్మ చేసినటువంటి వారికి ఆధ్యాత్మికమైన జ్ఞానాన్ని అందిస్తారు. ఇప్పుడు నల్లరేగడి భూములలో ఒక రకమైన పంటలు పండుతాయి. ఎర్రరేగడి భూములలో ఒక రకమైన పంటలు పండుతాయి. అదే విధంగా భగవంతుడు ఏం చేస్తారు, ఒక్కొక్కరు వాళ్ళు చేసిన కర్మ సాధనను బట్టి ఒక్కొక్క విధంగా కొంతమంది భక్తి ద్వారా ముక్తిని పొందుతారు. కొంతమంది అంటే భక్తి అనగానే మళ్ళీ జ్ఞానం లేదనుకోకండి. ఎవరిలో చూసినా భగవంతుడినే చూస్తారు. అన్నింటికి మూలం ఏంటంటే భక్తేనండి. కానీ వాళ్ళు ఏం చేస్తారు, ఇక ఈశ్వరుడు ఏదో ఒక నామాన్ని చూస్తారనమాట. తులసీదాసు శ్రీరాముడిని మరి ఏం చేస్తాడు, ఆరాధిస్తాడు. తర్వాత మరి ఇంకా ఎవరు అనంటే భక్త తుకారాం. ఇలా ఒక్కొక్కరు ఏం చేస్తారు, మరి వాళ్ళు భగవంతుడిని భక్తి చేత పొందుతున్నారంటే దేహ సంబంధమైన విషయాలన్నింటి మీద కూడా విరక్తి వచ్చిందండి. అందులో జ్ఞానం ఉన్నట్టా లేనట్టా? జ్ఞానం ఉంటేనే కదండి దేహ సంబంధమైన విషయాలన్నీ విడిచిపెడుతున్నాడు. ఆ పరంధాముడు మాత్రమే నేను కోరుకుంటున్నానని చెప్పేసి ఆయన్ని కోరుకొని ఆయనతో లయమవుతున్నారు. అంటే ఇక్కడ భక్తిలో జ్ఞానం ఉంటుంది. జ్ఞానం యందు ధ్యానం ఉంటుంది. ధ్యానం యందు కర్మఫల త్యాగం. అంటే మీరొచ్చినటువంటి మార్గం అంటే మీరు చేసిన కర్మలను బట్టి మీకు ఒక్కొక్క విధంగా మీకు ఒక్కొక్కటి సంప్రాప్తింపజేస్తాను. మీ పుణ్యాన్ని బట్టి మీకేం చేస్తాను, జ్ఞానాన్ని అందిస్తుంటాను. కొంతమంది భక్తి ద్వారా చివరి వరకు కూడా ఆ భగవంతుడు తప్ప అన్య విషయాలేవీ లేవని భక్తితో పారవశ్యాన్ని పొందుతారు. కొంతమంది భక్తిలో నుంచి ఏం చేస్తారు, జ్ఞానాన్ని తెలుసుకొని జ్ఞానము ద్వారా సాధన చేస్తూ ధ్యానము ద్వారా పరమాత్మని, ఇందాక శుక మహర్షి గురించి చెప్పినప్పుడు ఒక మాట మిస్ అయిందండి. ఎప్పుడైతే జనకుడు శుక మహర్షిని గురించి గొప్పవాడు, మీరు నాకంటే కూడా అధికులు అని చెప్పిన తర్వాత శుక మహర్షి వెళ్ళిపోయి చాలా రోజుల పాటు తపస్సు చేస్తాడనమాట. తపస్సు చేసి తనలో ఉన్నటువంటి బ్రహ్మానందాన్ని పొందిన తర్వాత శాంతిస్తాడు. అలా శాంతించిన తదనంతరం శ్రేయస్సు అంటే శ్రేష్టత కలిగిన వారికి జ్ఞానబోధ చేసే ప్రయత్నంలోనే పరీక్షిత్ మహారాజుకి జ్ఞానబోధ చేశారు. చూడండి, అంటే అంచెలంచెలుగా వచ్చిందా లేదా? మొదట భగవంతుడి మీద భక్తి, తర్వాత వాళ్ళ నాన్నగారి దగ్గర శాస్త్రం తెలుసుకున్నాడు. ఆ శాస్త్రాన్ని జనకుడి ద్వారా విజ్ఞానాన్ని పొందాడు. విజ్ఞానం పొందిన తర్వాత తపస్సు చేశాడు. తపస్సు చేసిన తర్వాత సర్వకర్మ ఫలత్యాగం. 12వ అధ్యాయం 12వ శ్లోకం ఒకసారి విచారణ చేస్తే శ్రేయోహి జ్ఞానం అభ్యాస జ్ఞానాత్ ధ్యానం విశిష్యతే. అంటే ముందుగా భగవంతుడి గురించినటువంటి జ్ఞానాన్ని అభ్యాసం చెయ్యండి. అభ్యాసం చేసినప్పుడు వచ్చినటువంటి జ్ఞానాన్ని విజ్ఞానంగా మలుచుకోండి. విజ్ఞానంగా మలుచుకొని ఏం చేయాలి, శమము దమము ఇంద్రియ నిగ్రహము మనోనిగ్రహం సాధించి ఇప్పుడు మీరేం చేస్తారు, ధ్యానమునందు ఆ లోపట ఉన్నటువంటి పరంధాముని అనుభూతి చెందండి. అనుభూతి పొందిన తర్వాత ధ్యానాత్ కర్మ ఫలత్యాగం. ఇప్పుడు కర్మ ఫలాలన్నీ కూడా ఈశ్వరుడికి త్యాగం చేస్తూ మనం చేసే కర్మ ఎవ్వరికీ ఇబ్బంది కలిగించకుండా 10 మందికి మేలు చేసేలాగా కర్మ చేస్తే అప్పుడు నీకేం దొరుకుతుంది, శాంతిరనంతరం. ఆ తర్వాత నీకు శాంతి దొరుకుతుంది. ఆయన చెప్పిన పద్ధతి చూడండి. అంటే ఇక్కడ పరమాత్మ ఏమంటున్నారు, మీరు చేసేటటువంటి కర్మలలో ఉన్న శ్రేష్టత అంటే భగవంతుడు భక్తి ద్వారా భగవంతుడిని చేరుకునేటటువంటి అవకాశం ఇస్తాడు. తర్వాత జ్ఞానము ద్వారా మళ్ళీ భక్తిని గురించి తెలియజేస్తాడు. అంటే అనేక రకములైనటువంటి శాస్త్రములను అధ్యయనం చేస్తూ భగవంతుడి గొప్పతనంతో భగవత్ సంబంధమైనటువంటి ఎన్నో రకములైనటువంటి స్తుతులు చేస్తాడు. అందుకే కదా ఎవరు వ్యాసుడు ఎన్ని గ్రంథాలు రాసినప్పటికీ కూడా మరి ఆయనే కదా భగవద్గీతను రాసింది. ఇంకా అనేకమైనటువంటి శాస్త్రాలను కూడా రాశారు. మరి ఎన్ని శాస్త్రములు రాసినా నాకెందుకు ఆనందం కలగట్లేదు అనంటే అప్పుడు నారద మహర్షి వచ్చి చెప్తారనమాట. ఏమని చెప్తారు, భాగవతాన్ని నువ్వు రచన చెయ్యి. అప్పుడు నీకు అంటే భగవంతుణ్ణి స్తుతి చేస్తేనే నువ్వు ముక్తి పొందుతావు. మనకు వివరణ తెలియజేస్తున్నారు. అయ్యో నాకు ఇంత జ్ఞానం ఉందండి, నేను భగవంతుణ్ణి పొందేస్తానంటే కుదరదు. వ్యాసుడు పొందాడా? వ్యాసుడికి జన్మించినటువంటి శుకుడు పొందాడండి తొందరగా. మరి వ్యాసుడు ఎందుకు పొందలేదు అంటే చూడండి, భాగవత సంబంధమైనటువంటి అంటే భగవంతుణ్ణి స్తుతి చేసి భగవంతుడి యొక్క ఆ లీలలకు తన్మయత్వాన్ని పొంది పారవశ్యాన్ని పొందినప్పుడు తన లోపట ఉన్న పూర్ణమైన భగవంతుణ్ణి దర్శనం చేస్తాడు. మనం కూడా జ్ఞానం తెలుసుకొని ఆ జ్ఞానం నుంచి మళ్ళీ భక్తిలోకి వచ్చి భగవంతుణ్ణి స్తుతి చేస్తూ మరి
ఆయన ఎవరు అనంటే భీష్మాచార్యుల వారు కూడా ఆయన కర్మ నిష్కామ కర్మ చేస్తారు. నిష్కామ కర్మ చేసిన తర్వాత ఆయన అంపశయ్య మీద ఉన్నప్పుడు కృష్ణ పరమాత్మ ఏమంటారు? మీరు మరి విష్ణు సహస్రనామాలను చెప్పండి అని చెప్పేసి చెప్తారు. ఎందుకయ్యా నేనెందుకు చెప్పాలి? మీరే చెప్పొచ్చు కదా అంటే, నిష్కామ కర్మ చేసి నువ్వు మరి లోకానికి నువ్వేం చేసావు? అందరికీ కూడా ఆదర్శంగా ఉన్నావు. ఆదర్శంగా ఉన్నటువంటి నీ చేత మరి మరి భగవంతుడి యొక్క జ్ఞానం లోకానికి అందాలి, ముక్తిని పొందాలి అంటే ఖచ్చితంగా భగవంతుడి స్తుతి ఉండాలి. అది ఎవరు చెప్తే బావుంటుంది? నువ్వు చెప్తేనే బావుంటుందని చెప్పేసి భీష్మాచార్యుల వారిని కోరటం జరుగుతుంది. అప్పుడు భీష్మాచార్యుల వారంటారు, "అయ్యా! మరి ఈ శరీరంలో నాకు సత్తువ లేదు. మిమ్మల్ని పొగడగలిగిన శక్తి ఎక్కడి నుంచి ఉంది?" అంటే, "నేనిస్తానిప్పుడు" అని చెప్పేసి కొత్త శక్తిని ఆయనకు ప్రసాదించినప్పుడు అప్పుడు భగవంతుడిని స్తుతి చేశారు. చూడండి, భగవంతుడి స్తుతి లేకుండా ముక్తి ఉందా? మనకెన్నో రకాల ఉపమానాలున్నాయి. నాకు జ్ఞానం ఉంది కదా! నేను భగవంతుడిని పొందేస్తానంటే ఎలా కుదురుతుంది? అసలు ఎవరి కోసం నువ్వు డబ్బు సంపాదిస్తున్నావు? నీ పిల్లల కోసం డబ్బు సంపాదిస్తే పిల్లవాడి మీద ప్రేమ లేకుండా సంపాదించిన డబ్బు ఎందుకు ఉపయోగపడుతుంది? పిల్లవాడు ఒక మంచి పని చేస్తే వాడిని పొగట్టం రానప్పుడు నీకింతిస్తున్నాను ఇంకా పొగడాలా అంటే పిల్లవాడు నీ సంపదలు నాకవసరం లేదు. సంపద లేకుండా గూడా సంతోషంగా ఉండగలనంటాడు. వాడు చేసేటటువంటి చిన్న చిన్న పనులను కూడా గొప్పగా పొగుడుతూ మీరు వాడిని ప్రేరేపించారనుకోండి, వాడు గొప్ప ప్రయోజకుడవుతాడు. లోకాన్ని ఉద్ధరించిన వాడవుతాడు. ప్రేమ లేకుండా ఏమంటారు? అయ్యో! నేను డబ్బు సంపాదిస్తాను, నీకన్నీ ఇస్తానంటే అది కుదురుతుందా? ప్రేమ లేకుండానే ఇన్ని చేశానా అంటే, ఆ ప్రేమను చూపిచ్చు. భగవంతుడి మీద కూడా భక్తి ఉంది. భగవంతుడి మీద భక్తుంది గాబట్టే ఇంత గొప్పగా సాధన చేస్తున్నానంటే, ఆ భగవంతుడిని ఒక్కసారి నీ నోటితో పొగిడితే ఆయన పరమానందాన్ని పొందుతాడు. అలా భగవంతుడిని స్తుతి చేస్తూ భగవంతుడితో లయం కావడానికి అవకాశం. అందుకే ఆయనేమంటున్నాడు, మరి మీరందరూ కూడా ఎవరైతే నేను చెప్పిన మాటలు వినగలుగుతున్నారు, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తెలుసుకుంటున్నారు, ఆచరిస్తున్నారంటే మీరేం చేయాలి? గొప్పగా సాధన చేయాల్సి ఉంటుంది. సాధన చేసి అలా చెయ్యగలిగిన వాళ్ళని మాత్రమే ఎంచుకుంటాను నేను. అందుకే ఆయన అంటున్నాడనమాట. ఏమంటున్నాడు? భక్తోసి మే సఖా చేతి రహస్యం హేతదుత్తమం. పరమ రహస్యాలన్నీ నా భక్తుడికి, నా సఖుడికే తెలియజేస్తాను. అందరికీ చెప్తానా? ఎవ్వరికీ చెప్పను నేను. అలా పరమాత్మ మనందరినీ కూడా హక్కున చేర్చుకుంటున్నారు. మీరందరూ నాకిష్టం. ఏదో చిన్న చిన్న కష్టాలొచ్చాయని జెప్పేసి మీరు ఆ కష్టాలకు కృంగిపోయి ఆ భగవంతుడికి దూరం కామాకండి. మీరందరూ అంటే నాకిష్టం గాబట్టే మీకు మరి గొప్పదైన బ్రహ్మజ్ఞానాన్ని మీకు అందిస్తున్నాను అని చెప్పేసి పరమాత్మ మనందరికీ ఒక అభయాన్ని కూడా ఇచ్చారనమాట. ఇన్ని విన్న తర్వాత అర్జునుడికి సందేహం కలుగుతుంది. నువ్వు నాతో పాటు నాకంటే కొన్ని రోజులు మాత్రమే ముందు పుట్టావు. మరి నువ్వు సూర్యుడికి ఎలా బోధ చేశావు? అంటే లోకానికి కృష్ణ పరమాత్మ యొక్క గొప్పతనం చెప్పేటటువంటి ప్రశ్న అండి ఇది. అంటే నువ్వు శరీరం తీసుకుంది ఈ మధ్యనే కదా! మరి ఈ మధ్యనే తీసుకున్నటువంటి నువ్వు, మరి నీకివన్నీ ఎలా తెలుసు? నువ్వు బోధించావంటే ఎలా నమ్ముతారు? అని జెప్పేసి అర్జునుడు ప్రశ్న కూడా అడుగుతాడు. అర్జునుడు అడిగిన ప్రశ్నకి కృష్ణ పరమాత్మ ఏం సమాధానం చెప్తారో మనం రేపు తెలుసుకుందామండి. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్ప్రాణచక్షుః శ్రోత్రమతో బలమింద్రియాణి చ సర్వాణి. సర్వం బ్రహ్మోపనిషదం మా అహం బ్రహ్మ నిరాకుర్యాం మా బ్రహ్మ నిరాకరణోద నిరాకరణమస్త్వ నిరాకరణం మే అస్తు. తదాత్మని నిరతేయా ఉపనిషత్సు ధర్మాస్తే మయి సంతు తే మయి సంతు. ఓం శాంతి.